ఈ రోజు మనతో పాటు ఒక జూనియర్ మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు. నిజంగా చిరంజీవి గారు లెక్కే ఉన్నారు. థాంక్యూ. అసలు అతన్ని చూస్తూ పెరిగి ఆ వే ఆఫ్ స్టైల్ మీరే మార్చుకున్నారా? ఆయన ఊపిరిని నా ఊపిరి చేసుకొని పెరిగాను చిన్నప్పటి నుంచి. అసలు మీ వైఫ్ కా డిసీజ్ ఏంటి? మునిమాపు వేళ ఏ కనుపాప నిన్ను కోరే గడ చెప్పరా చిట్టి తల్లికి. మస్కులర్ డిస్ట్రఫీ దేర్ ఇస్ నో కాజ్ మేడం. దానికి ఒక కాజ్ లేదు. ఎవరో ఒక 30 lakhs 40 lakhs లోపలికి వస్తుంది. అది మా మిసెస్కి వచ్చింది. దేని వల్ల వచ్చింది? దేర్ ఇస్ నో కాజ్. ఓకే. మస్కులర్ డిస్ట్రఫీ. ఇప్పుడు సమంత గారికి వచ్చింది చూడండి. మయోసైటిస్. వన్ ఆఫ్ ద టైప్ ఆమెకు వచ్చింది. అన్నం తింటా ఆ చెప్పులు ఇప్పేసి ఇప్పేసి మంచం మీద కూర్చునేది. అంత శుభ్రంగా ఉండేది. అటువంటి అమ్మాయి ఈరోజు చాలా నరకం అనిపిస్తుంది. డ్యూటీకి వెళ్ళి చూసుకుని మళ్ళీ మధ్యలో వచ్చి మధ్యాహ్నం అన్నం పెట్టి మళ్ళీ వెళ్ళేవాడిని. రైల్వే స్టేషన్లో పెట్టి సాయంత్రం వచ్చి మళ్ళీ ట్రైన్కి ఎక్కించుకొని మళ్ళీ వెళ్ళిపోయాడు. ఫ్యామిలీ చూసుకునేవారు కాదు అంటే కొద్దిగా ఫ్యామిలీ సపోర్ట్ తక్కువ అప్పుడు. అంటే వద్దులే ఇంకో మ్యారేజ్ చేసుకుంటే. తన కోరిక ఆ అమ్మాయి చనిపోయేలోపు అన్నగారిని చూడాలని కోరిక. ఆమె కూడా మెగాస్టార్. మామూలుగా కాదు, పిచ్చిగా. అసలు ఎలా పిలిచారు మీకు చిరంజీవి గారి నుంచి మీకు ఆహ్వానం రావడం? సరే అది చెప్పాలి మేడం, మెయిన్గా మీకు అది చెప్పాలి. సోషల్ మీడియా ఎలా చేసిందంటే ఆ అన్నయ్య ఫోటోతోటే గృహ ప్రవేశం చేశాను మేడం. ఓకే, నాకంటే పిచ్చి అమ్మాయిలు ఉండొచ్చు, కానీ ఆ అన్నయ్య ఫోటోతో గృహప్రవేశం చేసిన మొట్టమొదటి వ్యక్తి నేనే. పెట్టినమ్మంటే మీకు అన్నయ్య గారు మీ రీల్ చూసారు, మీకు తొందరలో కాల్ వస్తుంది, మీరు రెడీగా ఉండండి అన్నాడు. ఇక నాకు కాలు హలో అను. హలో అను. ఎవరండి? భారతదేశపు అత్యున్నత 2వ పురస్కారం పద్మవిభూషణ్ పొందిన వ్యక్తి, భారతరత్నకి దగ్గరలో ఉన్న వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి ఒక సాధారణమైన వ్యక్తిలాగా, మా ఫ్యామిలీలో మెంబర్ లాగా, మా అన్నయ్య లాగా ఆయన చెయ్యేస్తేనే నా పరిస్థితి ఇట్టుంది. చిరు చెయ్యేస్తే చీకటంతా వెలుగైపోద్ది, చిరు చెయ్యేస్తే చిలక కూడా చిందేస్తుంది. తిరుపతిలో 6 సంవత్సరాలు ఉంటే 6 సంవత్సరాలు ఛాలెంజ్ సినిమా చూసాను. 6 సంవత్సరాలు ఛాలెంజ్ సినిమా చూసాను. మీరు అంత ఖాళీగా ఉన్నారనుకోనా? అంత భక్తి ఉంది అనుకోనా? అన్నయ్య కూడా నా ఆర్ట్స్ చూసి చేతితో వేసావా లేకపోతే ఎట్లా వేసావా? ఎనిమిదింటికి వెళ్ళాల్సిన 10-11 అయ్యేది. ఒకరోజు అట్నే వెళ్తుంటే కారు నన్ను కొట్టేసి వెళ్ళిపోయింది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ యాంకర్ శమ. ఈ రోజు మనతో పాటు ఒక జూనియర్ మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. అసలు నిజంగా చిరంజీవి గారు లెక్కే ఉన్నారు. థాంక్యూ మేడం. అతన్ని చూసి స్టైల్ మార్చుకున్నారా లేదంటే స్టార్టింగ్ నుంచి? 6th క్లాస్ నుంచి అన్నయ్య అంటే అభిమానం. ఖైదీ సినిమా చూసినప్పటి నుంచి అన్నయ్య అంటే అక్కడి నుంచే బీజం పడిపోయింది. 6th క్లాస్. ఇంకా అక్కడి నుంచి 10th క్లాస్కి వచ్చేసరికి అన్నయ్య నాలో ఓన్ చేసుకుని ఇమిడిపోయాడు అన్నయ్య నాలో. ఇంకా అంతే, ఎప్పుడు అన్నయ్య నా ఒంట్లో ఉన్నట్టు ఉంటాడు మేడం. అసలు అతన్ని చూస్తూ పెరిగి ఆ వే ఆఫ్ స్టైల్ మీరే మార్చుకున్నారా? ఆయన ఊపిరిని నా ఊపిరి చేసుకొని పెరిగాను చిన్నప్పటి నుంచి. అంత పిచ్చి, ప్రేమ, భక్తి
వీటన్నిటికంటే కూడా భక్తి ఎక్కువ ఆయన మీద నాకు. ఎందుకు? అంటే ఇప్పుడు దేవుడు ఉన్నాడు మేడం. దేవుడి మీద భక్తి ఎందుకంటే చెప్పలేము. హ్మ్. అంతే నాకు ఆయన అన్నయ్య కూడా. హ్మ్. అంతే మేడం. దేవుడంటే మనకు కనిపించరు. ఎందుకు భక్తి అంటే మనం చెప్పలేము. ఆ, బట్ ఇతను కనిపించే ఒక వ్యక్తి. మాకు కనిపించట్లేదు. ఇప్పుడు ఆయన ఎక్కడో ఉంటాడు. ఇప్పుడు కనిపించాడు మాకు. హ్మ్. అందువల్ల నేను ఆయన దేవుడిగానే కొలుస్తానండి మేడం. అంటే నా గురించి మా ఊర్లో అందరికి తెలుసు కాబట్టి హ్మ్. వాళ్ళకి మీరంటే ఇప్పుడు చూస్తున్నారు కదా. హ్మ్. అక్కడ నా 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 లైఫ్ స్టైల్, నా వే ఆఫ్ విధానం వాళ్ళందరికీ తెలుసు. ఓకే. అంటే ఇతను చిరంజీవి భక్తుడు అంతే. హ్మ్. అని వాళ్ళు ఫిక్స్, నేను ఫిక్స్ మేడం. అసలు మీది ఏ ఊరు? ఏం ఓకే చేస్తుంటారు? మేడం. మాది నెల్లూరు జిల్లా. హ్మ్. ఇంతకుముందు ప్రకాశం జిల్లా. ఇప్పుడు హ్మ్. మొన్న రీసెంట్గా నెల్లూరు జిల్లా ఓకే. వలేటివారిపల్లె మండలం బడేవారిపాలెం గ్రామం మేడం మాది. ఓకే. అది మేడం. అసలు చిరంజీవి గారిని చూస్తూ అతను రీల్స్ చేస్తున్నారు కదా, సో రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ మేడం నిజంగా చెప్పాలంటే హ్మ్. ఈ రోజు నేను ఇక్కడ కూర్చోనంటే మీ ఎదురుగా కూర్చొని హ్మ్. మీ ఇంటర్వ్యూ నేను పాల్గొన్నానంటే హ్మ్. హ్యాట్స్ ఆఫ్ టు సోషల్ మీడియా. నిజంగా. వాళ్ళకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను మేడం వాళ్ళందరికీ. హ్మ్. నా రీల్స్ని నన్ను ఎంత ఎంకరేజ్ చేశారంటే ఓకే. అసలు మీరు నడుస్తుంటే చిరంజీవి, మీ వేళ్ళు చిరంజీవి, అంతా చిరంజీవి. హ్మ్. అసలు మిమ్మల్ని వచ్చి తాగుతాం, హ్మ్. మిమ్మల్ని తాగితే అన్నయ్యని తాకినట్టు అట్లా ఎంకరేజ్ చేశారు సోషల్ మీడియా. ఓకే. అఫ్ కోర్స్ ఇద్దరు ముగ్గురు ఉంటారు బాడీ కామెంట్స్ పెట్టేవాళ్ళు. అవును. అరే నీ ముఖం అద్దంలో చూసుకోరా అని. హ్మ్. అయ్యే పెట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇద్దరు ముగ్గురు హ్మ్. 98% ప్లస్, ఆ 2% మైనస్. ఓకే. ఆ 2% అందరికి మహా మేధావులు అని అంటారు వాళ్ళు. నెగటివ్ వస్తున్నాయా మరి? 2% వచ్చాయి మేడం. 98 ఎలా వస్తుంది? చేసేవాళ్ళే పోరా అట్లా. హ్మ్. అప్పుడు మీరు వాటిని ఎలా అస్సలు తీసుకుంటారు? తీసుకోను మేడం. తీసుకోరు. అస్సలు తీసుకోను. 98% మాత్రం హ్మ్. మిమ్మల్ని చూసినా మాకు చిరంజీవి చూసినట్టే ఉంది. హ్మ్. మీ వేళ్ళు, మీ బాడీ ఇది మొత్తం చిరంజీవి మీరు. అంతే. మీరు అన్నయ్య దగ్గరికి వెళ్తారు. హ్మ్. అంత సపోర్ట్ చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు సోషల్ మీడియా. హ్మ్. ముఖ్యంగా ఫేస్బుక్, ఇన్స్టా అండ్ యూట్యూబ్. ఓకే. ఎక్సలెంట్ మేడం. ఈరోజు నేను అన్నయ్యని పోయి కలిశానంటే వాళ్ళ వల్లే కలిశాను. చిరంజీవి గారంటే హీరో, మూవీస్ చేస్తారు బతకడానికి. ఓకే. మరి మీరేం చేస్తుంటారు? ఓకే మేడం. నేను ఎంబీఏ మేడం. ఎంబీఏ చదివారు. ఎంబీఏ ఓకే. పెప్సీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా చేశాను మేడం. ఓకే. అక్కడ తిరుపతి హెడ్ క్వార్టర్ నాది. హ్మ్. తిరుపతి, నెల్లూరు 2 చేసేవాడు మేడం. ఓకే. మరి ఎంబీఏ చేసి మంచిగా జాబ్ ఓన్లీ చేసుకోకుండా రీల్స్ వైపు ఎందుకు ఓకే మేడం. రావాలనిపించింది? కరెక్ట్. చాలా మంచి క్వశ్చన్. హ్యాట్స్ ఆఫ్ టు యూ మేడం. హ్మ్. ఏంటంటే మా మిస్సెస్ని చూసారా? హ్మ్. చూసాను. చూసారా? రీల్‌లో చూసారు కదా! హ్మ్. అన్నయ్య దగ్గర హ్మ్. వీల్ అవును. చైర్‌లో వీల్ కూర్చొని చైర్‌లో ఉన్నా. తను చనిపోయే లోపు హ్మ్. అంటే తనకి మస్కులర్ డిస్ట్రఫ్, హ్మ్. కండర క్షీణత. ఓకే. దానికి దేర్ ఇస్ నో మెడిసిన్. హ్మ్. ఉన్నంతకాలం చూసుకోవటం. నియర్లీ ఓకే. 20 ఇయర్స్ నుంచి తను అలాగే ఉంది. హ్మ్. తను అలాగే చూసుకుంటున్నా నేను. హ్మ్. తనని. ఓకే. ఆహ్, తన కోరిక ఆ అమ్మాయి చనిపోయే లోపు అన్నగారిని చూడాలని కోరిక. ఆమె కూడా మెగాస్టార్ కదా! మామూలుగా కాదు. హ్మ్. పిచ్చిగా. పిచ్చిగా. హ్మ్. చిన్నప్పుడు చదువుకునేటప్పుడు అన్నయ్య పేపర్‌లో అప్పుడు మీరు చిన్నోళ్ళు. హ్మ్. మా అప్పుడు పెద్ద పెద్ద వాల్ పోస్టర్‌లు వేసాడు వెనకాల. జ్యోతి పేపరు వీటన్నిటికి. హ్మ్. అయన్నీ కట్ చేసి పెట్టుకునేది. హ్మ్. అట్లా. అంత అభిమానం. ఓకే. తను చనిపోయేలోపు ఆయన్ని చూడాలని కోరిక. హ్మ్. ప్లస్ మేడం ఎళ్ళాలనుకుంటే ఎవరో ఒకళ్ళని రికమెండేషన్ తీసుకొని వెళ్ళొచ్చు అవును. అన్నయ్య దగ్గరికి. ఆయన కష్టం అనుకోండి. హ్మ్. హైలీ రికమెండేషన్ ఎట్టో గట్ట ఊరక ఒక ఫోటో అన్నా తీసుకోవచ్చు పోయి. అవును. అన్నయ్యని కలవాలంటే మామూలు విషయం కాదు. ఇట్ హ్మ్. ఈస్ నాట్ పాసిబుల్. హ్మ్. కానీ ఎట్టో ఆ అమ్మాయి ఎట్లా అని చెప్పి ఎట్లా అంటే అన్నయ్య ఇది ఇలా జరుగుతది. కానీ హ్మ్. నాకు ఇష్టం లేదు మేడం. ఓకే. నన్ను పిలవాలి అన్నయ్య. హ్మ్. నేను వెళ్ళాలి. మొత్తంగా పిలిచేటట్టు చేసుకున్నారుగా. నిజం మేడం. హ్మ్. నిజం. ఇదే మాట మా తమ్ముళ్ళు హ్మ్. చిన్నప్పటి నుంచి హ్మ్. నా నాతో పెరిగిన నా ఫ్రెండ్స్ హ్మ్. ఎస్పెషల్లీ 2014 ఎమ్మెల్యే కంటెస్టెంట్ పులి మల్లికార్జున జనసేన తరపున మా ఊర్లో పోటీ వరసన బ్రదర్ అవుతాడు. హ్మ్. అతను అయితే మొన్న అన్నయ్యని కలిసిన రోజు హ్మ్. హ్యాట్స్ ఆఫ్ అన్నా నీకు. హ్యాట్స్ ఆఫ్. హ్మ్. నిన్ను ప్రకృతి అన్నయ్య కాడికి తీసుకెళ్ళింది. నీ బాధని ప్రకృతి చూసింది. హ్మ్. నీ 40 ఏళ్ల ఇదిని ప్రకృతి గమనించి హ్మ్. నిన్ను అన్నయ్య దగ్గరికి తీసుకెళ్ళింది. ఓకే. హ్యాట్స్ ఆఫ్ టు ప్రకృతి అని అతను ఎంతో ఇదిగా మాట్లాడాడు నాతోటి.
ఎమోషనల్గా మాట్లాడి అట్లా ఎమోషనల్గా మాట్లాడి ఎంతో మంది ఉన్నారు, దాదాపు 2,000-3,000 మంది మాట్లాడారు నాతో. ఓకే. అట్లా బయటోళ్ళు కూడా. అసలు మీ వైఫ్ కా డిసీజ్ ఏంటి? ఓకే మేడం, మస్కులర్ డిస్ట్రఫీ దెర్ ఇస్ నో కాజ్ మేడం. మ్మ్. దానికి ఒక కాజ్ లేదు. ఓకే. ఎవరో ఒక 30 lakhs 40 lakhs ఒకరికి వస్తుంది. మ్మ్. అది మా మిసెస్కి వచ్చింది. దేని వల్ల వచ్చింది? దెర్ ఇస్ నో కాజ్. అంటే దానికి మెడిసిన్ లేదంటే దానికి కాజ్ కూడా కనుక్కోలే ఇంకా. ఓకే. మస్కులర్ డిస్ట్రఫీ అని. ఇప్పుడు సమంత గారికి వచ్చింది చూడండి, మయోసైట్. వన్ ఆఫ్ ద టైప్ ఆమెకు వచ్చింది. ఈమెది ఇట్లా వీళ్ళందరూ అదే టైప్. ఓకే. కాబట్టి కొద్దిగా సివియర్, అంటే నడవలేదు, ఏం లేదు, చేతులు కాళ్ళు ఏం పని చేయదు. ఓకే. మొత్తం ఇంకా వీల్ చైర్. వీల్ చైర్, తర్వాత మంచంలో ఎత్తి కూర్చోబెడతాం. మా తమ్ముళ్ళు వాళ్ళు హెల్ప్ చేస్తారు ఎత్తేటప్పుడు, కూర్చోబెడతాం మేడం. ఓకే. అట్లా. పిల్లలు ఉన్నారా? ఒక పాప మేడం, ఒక ఒక పాప. పాప డాక్టర్ ఆఫ్ ఫార్మసీ వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో 4th yearకి వచ్చింది రీసెంట్గా. ఓకే. వెల్ ఎడ్యుకేటెడ్. ఆ. తను కూడా, మా మిసెస్ కూడా బీఎస్సీ బీఈడి మేడం, బీఎస్సీ బీఈడి. ఇంకా తన వల్ల డిసీజ్ వల్ల ఇంకా అక్కడ ఇంట్లోనే చూసుకుంటారు. మరి ఫ్యూచర్ మొత్తం ఇంతేనా? అంతే మేడం, క్యూర్ అంటూ ఏం? దెర్ ఇస్ నో క్యూర్. నేను ఉన్నంతకాలం తను చూసుకోవటం అంతే. నిజంగా గ్రేట్ మీరు, తెలుసా? అన్నయ్య గారు చెల్లించిపోయారు అసలు అన్నయ్య గారు. అసలు ఎలా పిలిచారు మీకు? చిరంజీవి గారి నుంచి మీకు ఆహ్వానం రావడం ఏంటి? సరే, అది చెప్పాలి మేడం, మెయిన్ గా మీకు అది చెప్పాలి. సోషల్ మీడియా ఎలా చేసిందంటే, నేను నవంబర్ అది దాని మీద కొద్దిగా ఇంట్రడక్షన్ చెప్పాలి మేడం. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు నాకు ఒక గోల్ ఉంది మేడం. నేను సొంతగా అంటే నాన్నోళ్ళది లేకుండా నేను సొంతగా సంపాదించుకొని ఒక ఇల్లు కట్టుకుంటే ఇంటి ముందు అన్నయ్య పేరు రాయించాలి, ఒక వైపు నా పాప బాబు ఒకటి ఇటు రాయించాలి, అన్నయ్య ఫోటోతో గృహప్రవేశం చేయాలి. నా డ్రీమ్ అది. ఆ డ్రీమ్ నేను ఫుల్ఫిల్ చేసుకున్నాను మేడం. అన్నయ్య ఫోటోతో గృహప్రవేశం చేశాను. ప్లస్ అన్నయ్య ఒక పక్క అన్నయ్య పేరు రాశాను, ఒక పక్క నా కూతురి పేరు రాశాను. ఈ రెండు నా ప్రాణాలే. ఇటు అన్నయ్య నా ప్రాణం, ఇటు నా కూతురు నా ప్రాణం. అంత పిచ్చి వాళ్ళిద్దరంటే అంతే. ఇంకా నా భార్య, నా అమ్మ నాన్న అంటే చెప్పను, అది ఆ పక్కన పెడితే ఈ ప్రణవి, డాక్టర్ ప్రణవి, మెగాస్టార్ చిరంజీవి, వీళ్ళిద్దరు నాకు పంచప్రాణాలు. అది నా డ్రీమ్. నవంబర్ 4th గృహప్రవేశం చేశాను. ఇల్లు నేను కొంచెం ఆర్ట్ బాగా వేస్తాను మేడం. అన్నయ్య గారు నా ఆర్ట్లు చూసి ఎక్సలెంట్ చిరంజీవి అన్న, ఆర్ట్లు బాగా వేస్తా, నా ఆర్ట్ ఆ కళకు సంబంధించినట్టు ఇల్లు కట్టుకున్నాను. అన్నయ్య ఫోటోతోటే గృహప్రవేశం చేశాను మేడం. చేసి నవంబర్ 4th చేశా. 6వ తేదీ నెట్లో సోషల్ మీడియాలో పెట్టా. అప్పుడు నా ఫాలోవర్స్ 7,000 మంది. ఏది ఫేస్బుక్లో 7,000 మంది. వైరల్ కాల. మళ్ళీ రీసెంట్గా 2 months బ్యాక్ పెట్టా. అప్పుడు నా ఫాలోవర్స్ వచ్చి 18,000 మంది. అది వైరల్ చేశారు మేడం సోషల్ మీడియా, ఫేస్బుక్. అబ్బా, రోజు నాకు దాదాపు 100-200 నోటిఫికేషన్లు వచ్చేది షేర్ అవుతున్నట్టు. ఆ రీల్ అన్నయ్యది గృహప్రవేశం రీలు షేర్ అవుతున్నట్టు నాకు 200-300 నోటిఫికేషన్లు వచ్చేది రోజుకి. అంత చేశారు మేడం. అప్పుడు ఎంత రుణపడి ఉండాలి నేను వాళ్ళకి. అవునా మేడం? అవును కదా. చాలా అంతనా. ఆ రీలు చంద్రశేఖర్ గారు చూశారు. సార్, నాకు నిజంగా ఆయనకు నా జీవితాంతం రుణపడి ఉంటాయి ఎప్పటికైనా. చూసి అన్నయ్య షూటింగ్లో ఉన్నాడు, అనిల్ రావుపూడి గారి డైరెక్షన్లో కొత్త సినిమా జరుగుతుంది, ఆ షూటింగ్లో ఉన్నారు. షూటింగ్లో ఉంటే ఈయన చంద్రశేఖర్ గారు ఆ రీల్ అన్నయ్యకి పెట్టారు. పెట్టి, అన్నయ్య ఒకసారి దీన్ని చూడండి, దీన్ని పిచ్చి అనాలా, ప్రేమ అనాలా, భక్తి అనాలా, ఒకసారి మీరు చూడండి అని పెట్టారు. చూశారు అన్నయ్య గారు. చూసి ఇంగ్లీష్లో, అంటే అన్నయ్య ఇంగ్లీష్లో, నేను తెలుగులో చెప్పాను, ఓకే ఇది చాలా హార్ట్ టచింగ్గా ఉంది, నాకు ఒకసారి వాళ్ళ అడ్రస్ కనుక్కోండి అని పెట్టాడు. రిటర్న్ మళ్ళీ వెంటనే ఆయనకి పెట్టగలనే ఆయన నాకు చంద్రశేఖర్ గారు నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు ఫేస్బుక్లో. వెంటనే ఆయన అదే రోజు జరుగుతున్నాయన్నీ పెట్టాడు. నేను వెంటనే యాక్సెప్ట్ చేశాను. యాక్సెప్ట్ చేసిన విత్ ఇన్ సెకండ్స్లో నాకు మీ ఫోన్ నెంబర్ పెట్టండి, మీకు అర్జెంట్తో మాట్లాడాలన్న అని మెసేజ్ పెట్టాడు. నాకైతే 6th sense ఇదేదో జరుగుతుంది అనిపించింది. అతను ఫోన్ నెంబర్ పెట్టాడు. పెట్టినమ్మంటే మీకు అన్నయ్య గారు మీ రీల్ చూశారు, మీకు తొందరలో కాల్ వస్తుంది, మీరు రెడీగా ఉండండి అన్నాడు.
ఓకే. హ్మ్. ఇక నాకు ఏం చేయాలో అర్థం కాల. హ్మ్. ఎగిరిపోయి నా కూతురు నిద్రపోతుంది అప్పుడే. నా హ్మ్. ఇంటికి అమ్మాయి 1 గంట దాకా చదువుకొని నిద్రపోతుంది. పోయి ఎళ్లి నాన్న అని అరిసేలకి ఏంది డాడీ అనింది. ఇట్లా అనేలకి నువ్వు కూల్‌గా ఉండు. ముందు నువ్వు కూల్‌గా ఉండు. అది నిజమైద్దో కాదో ముందు నిన్ను ఎవరైనా ఫ్రాంక్ చేస్తున్నారు. నువ్వు కూల్‌గా ఉండు అనింది. హ్మ్. నన్ను కూల్ చేసింది. సరే అది అయిపోయింది. 10 డేస్ గ్యాప్ వచ్చింది మళ్ళీ. ఓకే. ఈ 10 డేస్‌లో మళ్ళీ అసలేం లేదు. హ్మ్. ఏందిరా స్వామి పాపం చంద్రశేఖర్ సార్ ఇట్లా పెట్టారు. మళ్ళీ ఏంది అన్నయ్య ఇది ఏంది ఏమీ లేదని అనుకుంటా ఉన్నాను. నిద్ర పట్టడం లేదు. హ్మ్. ఇదే ఆలోచన. అన్నం తినటం లేదు. ఏదో హ్మ్. టయానికి తింటున్నా అంతేగాని ఇంకా తర్వాత మొన్న జూలై 10వ తేదీ జూలై కదా! జూలై 10వ తేదీ హ్మ్. ఉదయాన్నే స్టాలిన్ రీల్ చేస్తున్నా. ఓకే. నేను ఉదయాన్నే రీల్స్ చేస్తాను మేడం. ఒక 10 రీల్స్ చేసి పక్కన పెట్టుకుంటా. హ్మ్. రీల్ చేస్తున్నప్పుడు కాలొచ్చింది. హ్మ్. కాలొచ్చి హలో అన్నా. హలో అన్నా. హ్మ్. ఎవరండి? నేను అన్నయ్య గారి పిఏని. అన్నయ్య గారు ఎవరండి? హ్మ్. చిరంజీవి గారంటే ఇంకా షివరింగ్ వచ్చేసి హ్మ్. షివరింగ్ వచ్చేసి ఏంటి సార్ ఏంటంటే అవునయ్యా మీకు అన్నయ్య గారు బట్టలు పంపమన్నారు అని హ్మ్. ఫోన్ మాట్లాడాడు. మాకు బట్టలు కాదు సార్. హ్మ్. కానీ ఒక పక్క నమ్మటంలా మళ్ళీ. ఓకే. మళ్ళీ ప్రాంక్ అనుకున్నారు. మళ్ళీ ఫ్రాంక్ అనుకుంటాను అన్నాం. అంతే కదా! ఆయన మహానుభావుడు. అవును. మనం సామాన్య మానవులం. హ్మ్. హ్మ్. ఆయన మనల్ని పిలుస్తాడని. కానీ హ్మ్. నాకు కాన్ఫిడెన్స్ ఉందిలేండి. అన్నయ్య పిలుస్తాడు నాకు ఉంది. ఓకే. కానీ నేను నమ్మల. ఫ్రాంక్ అనుకున్నాను. హ్మ్. బట్టలు కాదు సార్. మేము హ్మ్. అన్నయ్య గారిని కలవాలి. హ్మ్. ఇట్లా మా మిసెస్ ఇది. తను చనిపోయేలోపు అన్నయ్య గారిని కలవని ఆమె కోరిక హ్మ్. అని చెప్పాను. సరే మీరు ఫోన్ పెట్టండి. మీకు 6కి కాల్ చేస్తాను. అంటే అన్నయ్య పక్కనే ఉన్నాడాయన. నేను అనుకోవటం. ఓకే. ఏంటి 6కి కాల్ చేశాడు. హ్మ్. 10వ తేదీ 6కి కాల్ చేసి మీకు 12 అపాయింట్మెంట్ వచ్చేయమన్నాడు. ఓకే. హ్మ్. వచ్చేయమంటే అసలు ఏంట్రా స్వామి ఇది? ఇది నిజమా? అబద్ధమా? పోవాలా? వద్దా? హ్మ్. అంటే మళ్ళీ అమ్మాయిని తీసుకొని రావాలి కదా! అవును. అనంటే సరే తర్వాత సంగతి తర్వాత. హ్మ్. ముందెళ్దాం హ్మ్. అనని 11వ తేదీ నైట్‌కి ఎక్కేసాం. మా ఓకే. తమ్ముడు హ్మ్. ప్లస్ ఇంకా మా అమ్మ మా అమ్మ రాలేదు. మా నాన్న, అమ్మాయి వాళ్ళ అమ్మ, నా కూతురు. హ్మ్. నా కూతురు వైజాగ్ నుంచి ఇటొచ్చేసింది. వైజాగ్‌లో ఉంది. మేము ఇటొచ్చేసాం. హ్మ్. వచ్చేసి ఉదయాన్నే మణికొండలో దిగాం. దిగిన 7 గంటలకల్లా మళ్ళీ కాల్ చేసాడు ఆయన. ఓకే. చాలా అంటే అంత పర్ఫెక్షన్‌తో ఉన్నారాళ్ళు. ఎలా రిసీవ్ చేసుకున్నారు మిమ్మల్ని? చెప్తా 7 గంటలకు కాల్ చేశారు. 7 గంటలకు కాల్ చేసి మీకు 1 గంటకి లొకేషన్ పెడతానన్నాడు. హ్మ్. 1 గంట లొకేషన్ పెట్టేసాడు. మీకు ఓకే. 3:30కి అపాయింట్మెంట్ మీరొచ్చేసేయమని. హ్మ్. 3:30కి మేము పోయి 3 కాడే ఉన్నాం. హ్మ్. 3కి ఉన్నాం మేడం. హ్మ్. ఉండగానే ఫోన్ చేసాం. ఏవండీ మిమ్మల్ని 3:30 కదా అంటే, సరేలేండి మేడం. సరేలేండి సార్. హ్మ్. మేము అరగంట వెయిట్ వెయిట్ చేసి చేస్తామన్నా. హ్మ్. మళ్ళీ ఇబ్బంది పెట్టకూడదు కదా! హ్మ్. సరే పర్లేదు వచ్చేయండి లోపలికన్నాడు. ఎవరు పిఏ. ఓకే. పిఏ గారు. లోపలికెళ్ళిపోయాం. హ్మ్. 3కి లోపలికెళ్ళాం. హ్మ్. ఎలా రిసీవ్ చేసుకున్నారంటే వాళ్ళు, హ్మ్. ఎంతో ఆత్మీయంగా రిసీవ్ చేసుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు, హ్మ్. అక్కడున్న ప్రతి ఒక్కళ్ళు తీసుకొని పోంగానే మాకు టీలు హ్మ్. అంటే లంచ్ అయిపోయింది కదా! ఓకే. కాఫీ హ్మ్. అన్నయ్య గారి ఇంట్లో బోండాలు స్పెషల్‌గా ఉన్నాయి. ఓకే. బయట తినే బోండాల్లాగా లేవు. హ్మ్. అవి స్పెషల్‌గా ఉన్నాయి మేడం. ఆ! మనం ఎక్కడ తినలే. బయట ఎక్కడ తినలే అవి. ఓకే. మళ్ళా అతను పకోడా హ్మ్. మంచి అన్నయ్య గారు నేనేమి తినల. హ్మ్. నాకు ఆయనదే ఉంది. మా ఓకే. వాళ్ళంతా తిన్నారు. నేను అన్నయ్య ఇంట్లో మంచినీళ్ళు తాగా. అది చాలు నాకని. హ్మ్. ఆ మంచినీళ్ళు తాగితే నాకు అమృతంలాగా ఉంది. అయి తినబుద్ధి పుట్టడంలా నాకు. హ్మ్. నాకెప్పుడు అన్నయ్య అటే ఉంది. మా హ్మ్. వాళ్ళందరూ తిన్నారు. హ్మ్. చైర్‌లేసి కూర్చోబెట్టారు. ఓకే. ఇది. హ్మ్. ఇది మేము. ఇది మా మిసెస్ ఇక్కడ కూర్చుంది. నేనిక్కడ కూర్చున్నా. ఇక్కడ నా కూతురు. ఇక్కడ మా బంధువు. ఇక్కడ మా నాన్న. ఎన ఎనకాల వీళ్ళు. ఇతను గూడా వచ్చారు మా తమ్ముడు. హ్మ్. అన్నయ్య ఆడే. ఓకే. ఇదే డిస్టెన్స్. ఓకే. ఇదే అన్నయ్య పెట్టిన ప్యాంట్ సార్ ఇది. ఓకే. అతనిచ్చిన ప్యాంట్. వావ్! హ్మ్. అన్నయ్య ఇచ్చిన ప్యాంట్ ఇది. హ్మ్. ఆహ్, అన్నయ్య ఇదే ప్యాంటు. కాకపోతే నేను షర్ట్ ఏసాను. అన్నయ్య బ్లాక్ టీ షర్ట్ ఏసారు. ఓకే. ఇదే డ్రెస్సు. హ్మ్. వచ్చి ఎలా వచ్చారంటే నిజంగా మేడం హ్మ్. ఆయన ఎవరు మేడం? మహానుభావుడు. అవును. హ్మ్. మహానుభావుడు.
భారతదేశపు అత్యున్నత 2వ పురస్కారం పద్మవిభూషణ్ పొందిన వ్యక్తి, ఉమ్, భారతరత్నకు దగ్గరలో ఉన్న వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి ఒక సాధారణమైన వ్యక్తిలాగా, మా ఫ్యామిలీలో మెంబర్ లాగా, ఉమ్, మా అన్నయ్య లాగా ఉమ్, అలా వచ్చి కూర్చొని ఇట్లా వచ్చి ఇట్లా కాలేశారు. ఉమ్, మా మిస్సెస్ ఇట్లా ఎదురు కూర్చున్నాము. చెప్పమ్మా అన్న ఉమ్. ఫస్ట్ ఓకే. మీ మిస్సెస్ మాట్లాడుతా మాట్లాడు. ఓకే. అది మాట్లాడుతుంది మేడం, ఉమ్, మాట్లాడుతుంది. కాకపోతే ఇంకేం లేదు, మాటలు మాత్రం మంచి తెలియగలదు. ఓకే. ఇంకా అప్పుడు అమ్మాయి స్టార్ట్ చేసింది. సార్ నాకు అది ఇట్లా మీరంటే చాలా అభిమానం సార్, నా కోసమే మా వారు ఇట్లా మీ దగ్గర ఇంత ప్రయత్నం చేశాడు, మీ పేపర్లు కట్ చేసుకొని ఇట్లా పెట్టుకుని ఎప్పుడు ఆ పేపర్ ఏడుందంటే పద్మ దగ్గర ఉందనేవాళ్ళు. ఉమ్, ఇట్లా అవన్నీ చెప్పి ఒక విధంగా సార్ మిమ్మల్ని ఈ చిరంజీవిలో మిమ్మల్ని చూసుకొనే చేసుకున్నాను సార్ అని చెప్పి. ఆ, అంటే నేను అలాగే ఉండేవాడిని మేడం, చిన్నప్పటి నుంచి అదే అన్నయ్య గారి స్టైలు. ఉమ్, బాగా చదివేవాడిని, మంచి ఆర్ట్, స్పోర్ట్స్ మ్యాన్, ఉమ్, స్పోర్ట్స్ అన్ని గేమ్స్ అన్ని బాగా ఉండేది. ఓకే. కొంచెం స్పెషల్గా ఉండేది మేడం. ఉమ్, అందువల్ల నన్ను బాగా లైక్ చేసింది. మాది లవ్ మ్యారేజ్. ఓకే. తను కూడా చాలా బాగుండేది. ఉమ్. ఆమె చెప్పిందా జూనియర్ సురేఖ. అంటే పాపం అక్కడ అందరూ మాత్రం అమ్మాయిని జయసుధ అనేవాళ్ళు. జయసుధ. జయసుధ అనేవాళ్ళు. అంటే ఉమ్, ఆమెలాగే ఉండేది అమ్మాయి, ఓకే. చాలా అందంగా ఉండేది. ఇప్పుడంటే అప్పుడు అమ్మాయిని ఇప్పుడు అమ్మాయిని చూస్తే ఉమ్, చాలా బాధపడతారు మా ఉమ్, ఊర్లో వాళ్ళు. ఆ ఆ అమ్మాయిని నాకు తెలియక ముందు మా మావయ్య బద్దెపూడి ప్రభాకర్ అని ఒక అతను ఉన్నాడు, ఉమ్, నాకు ఈ మధ్యన వర్ణించాడు. అరే చిరు, మా పక్కన ఆడకు వస్తుంటే, మా బజార్కి వస్తుంటే పద్మ ఉమ్, ఏడుస్తా చెప్తున్నాడు అతను. ఓకే. అంటే ఇప్పుడు అమ్మాయి పరిస్థితి చూసి ఏడుస్తా, ఉమ్, ఒక వెలుగు వస్తున్నట్టుండేది మరా చిరు, ఉమ్, అట్లా వస్తున్న మా బజార్న పద్మ వస్తుంటే ఉమ్, అంత అట్లా ఉండేరా అని చెప్పి ఏడుస్తా చెప్తున్నాడు. అంత బాగుండేది మేడం. ఉమ్, కానీ అటువంటి అమ్మాయి అన్నం తింటా ఆ చెప్పులు ఇప్పేసి మంచం మీద కూర్చునేది, అంత శుభ్రంగా ఉండేది. ఓకే. అటువంటి అమ్మాయి ఈరోజు చాలా నరకం అనిపిస్తుంది. ఉమ్, చాలా మీరు ఉన్నారు కదా, ఉన్నాను మేడం. మరి ఇంకేం. ఇప్పటికీ అంతే. ఈ రోజుల్లో అలా చూసుకోవడం చాలా గ్రేట్ తెలుసా. అన్నయ్య చెలించిపోయారు, ఉమ్, చెలించిపోయి చాలా నీ పూర్వజన్మ సుకృతమ్మ ఉమ్, అన్నయ్య, చిరంజీవి ఉమ్, నీకు దొరకటం నీ పూర్వజన్మ సుకృతమ్మ అన్నాడు. ఓకే. అని అంటే పద్మ అండి సార్, మీరు ఆయన పేరు చిరంజీవి అంటుంటే నాకు ఒళ్ళు అదే విధంగా ఉంది మేడం సార్ అంటే, ఏంటండి ఆ పేరులోనే ఉందమ్మా వైబ్రేషన్. ఓకే. అసలు ఆ పేరులోనే ఉంది ఆ వైబ్రేషన్, అంతే కదా మేడం, ఆ పేరులోనే ఆ వైబ్రేషన్ ఉంది. ఉమ్. అట్లా మాట్లాడాడు మేడం. ఈ మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేసుకున్నారా? అంటే లోపల తీయనీళ్ళు అన్నయ్య గారు, తీయనివ్వలేదు. వద్దు, నేను డిస్టర్బ్ అవుతాను, మీతో ప్రశాంతంగా మాట్లాడడానికి వచ్చాను నేను, ఓకే. ఏం డిస్టర్బ్ చేయొద్దన్నారు. ఓకే. బయట మీకు అరగంట టైం ఇస్తా, అక్కడ మ్మ్. ఆడ తీసుకోమన్నాడు. ఉమ్, అంటే ఆయన యాక్చువల్గా ఒక 10-15 నిమిషాల కంటే మాట్లాడుతారంట అంతమందికి. మాతో Okay. 3 hours ఉన్నారు, అమ్మో, గ్రేట్. 2.5 hours మాట్లాడారు, హాఫ్ అన్ అవర్ ఫోటోలు వీడియోలు. అసలు మాకు బిత్తరపోయాం. అసలు అక్కడ ఉన్నాడు కూడా ఏంది ఎంతసేపు, ఎవరైనా 15 నిమిషాల కంటే మాట్లాడరు, ఇంతసేపు మాట్లాడేది మీ అదృష్టం సార్ నిజంగానే. అంత అయిపోయిన తర్వాత అంత దాదాపు ఎవరు ఆయన ఆ రోజు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆయన షూటింగ్ క్యాన్సిల్ అయిందో లేదో, క్యాన్సిల్ అయి ఉండొచ్చు. ఆ రోజంతా ఆ పూట అంతా మాకే కేటాయించారు. ఓకే. అంత ఎలా మేడం చెప్తుంటే ఆయన ఒక 10 కోట్లు, ఒక గంటకు 10 కోట్లు, దాదాపు 30 కోట్లు మీకు ఇచ్చారు ఆయన. ఓకే. జనాలు కొంతమంది ఆ విలువ తెలిసిన వాళ్ళు అవును. 30 కోట్లు మీకు ఇచ్చింది ఆయన. ఉమ్, ఇంకో విషయం మేడం, 30 కోట్లు కదా ఆయన ఇచ్చింది, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చాడు నాకు. ఉమ్, అన్నీ నా మీద చెయ్యి పెట్టాడు. ఆ రోజు నుంచి నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోయినాయి మేడం. ఉమ్, షూర్, మామూలుగా లేదు ఇప్పుడు నాకు, ఓకే. ఏదో జయించినట్టు ఉంది.
అంతకుముందు ఎలా ఉండేవాళ్ళం, ఎంత దిగులు కట్టేవాళ్ళం. నిన్న నిన్న మా వదినమ్మ, మా అన్నయ్య ఇక్కడ ఉంటారు, గచ్చిబౌలిలో ఉంటారు, రిటైర్డ్ ఇంజనీర్ ఆయన. ఓకే. మా వదినమ్మ పేరు లింగాబత్తిన సుజాత, అన్నయ్య పేరు లింగాబత్తిన మాల్యాద్రి. ఓకే. నిన్న లంచ్కి వెళ్ళాం, పిలిచారు. మ్మ్. వెళ్తే చిరంజీవి అంతకుముందు వేరుగా ఉన్నాం, ఇప్పుడేందో కొత్తగా ఉన్నాం అంటుంది. వే ఆఫ్ స్టైల్ మొత్తం మెగాస్టార్ ఆ. వచ్చేసారు. అసలు అంటే ఫేస్ లో కూడా బ్రైట్నెస్ కనపడుతుంది అంట ఆమెకి, మా ఓకే. వదినమ్మకి. నీ ఫేస్ లో కూడా బ్రైట్నెస్ కనపడుతుంది. మ్మ్. అసలు అంతకుముందు నేను అంటే నన్ను ఎప్పుడు గమనించారు కదా వాళ్ళు, మన ఊర్లో అంటే ఇక్కడ ఉంటారులే, అప్పుడప్పుడైనా వచ్చేవాళ్ళు కదా. మ్మ్. అసలు అసలు ఎట్లా మాట్లాడిందంటే అట్లా ఉన్నావు నువ్వు ఇప్పుడు, మ్మ్. అసలు ఏదో ఉత్తేజంగా ఉన్నావు అంటుంది. కానీ నా మైండ్ కూడా, నా బిహేవియర్ కూడా, నా మైండ్ కూడా ఉత్తేజంగా ఉంది మేడం. మ్మ్. అన్నయ్య చెయ్యి ఇట్లా పడింది, మ్మ్. నాకు అదో రకమైన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువైపోయాయి అసలు. ఓకే. అమ్మో, అది సామాన్యమైన చెయ్యి కాదు. మ్మ్. ఆ చెయ్యి సాయి దాదాపు ఒక 20-30 నిమిషాలు చూసి ఆ చెయ్యి సాయి నేను, ఇంత పెద్ద చెయ్యి ఆయన. మ్మ్. అది మేడం. మీ పేరు చిన్నప్పటి నుంచి అవును మేడం. చిరంజీవినా లేకపోతే లేదు, మార్చుకున్నారా? చిన్నప్పటి నుంచి చిరంజీవి. చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి. చిరంజీవిని. అది ఏదో ఏదో పోయిన జన్మలో ఏదో సంబంధం ఉండదు అన్నయ్యకి నాకు. ఓకే. లేకపోతే మేడం అతన్ని దేవుడిగా నేను కొలవటం, మ్మ్. అదొకటి. ప్లస్ నా పేరు చిరంజీవి కావటం, అన్నయ్య పేరు చిరంజీవి కావటం. మ్మ్. ప్లస్ ఏంటంటే అభిమానులు ఉంటారు అన్నయ్యకి. మ్మ్. ఓకే, నాకంటే పిచ్చి అభిమానులు ఉండొచ్చు, కానీ ఆ అన్నయ్య ఫోటోతో గృహప్రవేశం చేసిన మొట్టమొదటి వ్యక్తి నేనే. ఓకే. ఏ అభిమానులు కూడా ఉండుంటారేమో నేను అనుకోవడం, మ్మ్. నేనే. అది నేను ఘంటాపథంగా చెప్పగలను. మ్మ్. అభిమానులు ఉండొచ్చు, కానీ నాలాగా ఓన్ చేసుకొని, నా ఇమిడ్చుకొని, వే ఆఫ్ స్టైలు అవన్నీ ఎవరికి రావని ఉండదని నా అభిప్రాయం అండి. ఎవరైనా నేను తిట్టుకోవద్దు, నేను దయచేసి నా అభిప్రాయం చెప్తాను. అంటే అభిమానులు యాక్చువల్ నేను అడగాలనుకుంటున్నా, మిమ్మల్ని ఈ స్థాయికి తెచ్చింది మీ పేరెంట్స్ అయితే అతను ఫోటో తీసుకొని వెళ్ళి గృహప్రవేశం చేయడం ఏంటి? ఓకే మేడం, చెప్పాలి కదా దీనికి ఆన్సర్. నాకు 3 చెల్లెళ్ళు మేడం. ఓకే. నేను, నా 3 చెల్లెళ్ళు, మొత్తం మేడం మ్మ్. 4. మ్మ్. కానీ మా ఇంట్లో చిన్నప్పటి నుంచి 5 పెరుగుతూ వచ్చాం. ఓకే. ఆ 5వ వ్యక్తి అన్నయ్య మేడం. అర్థమైంది. మీ అందరికి ఏదో అట్లా ఉండొచ్చు, కానీ మ్మ్. ఇది సీరియస్. ఇది మ్మ్. అంటే మా అమ్మ నాన్న కూడా నాకు అడ్డు చెప్పరు. ఓకే. చిరంజీవి విషయంలో చెప్పరు, ఏ విషయంలో చెప్పరు. మ్మ్. నేను దేవుడిగానే కొలుస్తాను. మా అమ్మ నాన్నకి ఇష్టం. మా మ్మ్. చెల్లెళ్ళకి మా పెద్ద అన్నయ్య, మ్మ్. మా చెల్లెళ్ళకి నేను, రెండో అన్నయ్య, ఓకే. 5 పెరుగుతా వచ్చాం. అది మ్మ్. ఇంక నా దేవుడి కంటే మా అమ్మ నాన్న ఇంక వాడిని ఏమనకూడదు, మ్మ్. వాడి ఇష్టం, వాడు మనం ఏమనకూడదు, వాళ్ళు డిసైడ్. మా తాతయ్య పిచ్చి ఆయనకి, మరి ఓకే. పిచ్చి మా తాతకి. మ్మ్. అప్పుడే 70 ఉంటుంది ఏజీ. ఆజ్కా గుండారా సినిమాకి వెళ్ళి చూస్తున్నాడు. ఇల్లిటరేట్, అతను ఏం తెలియదు, మ్మ్. మామూలు మా వ్యవసాయ పనులు అవి చేసుకున్న వ్యక్తి. మ్మ్. ఇంటర్మీడియట్లో ఆస్కా గుండారా సినిమా చూస్తున్నాడు. మేము కూడా ఇంటర్వ్యూ కనపడితే, తాత హిందీ సినిమా కదా, నీకు ఏం అర్థం అయ్యింది అన్నాం. మ్మ్. 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు. మ్మ్. ఆయన లేదంటయ్యా, ఆయన ఆ జాలదా నాకని అన్నాడు. అంత అభిమానం ఆయన దగ్గర నుంచే నాకు వచ్చి ఉంటుందేమో. మ్మ్. ఆయన అంతే, అట్లా 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 ఆయన ఎప్పుడు నా ఒంట్లో ఉన్నట్టు అలా ఉంటుంది మేడం నాకు. మ్మ్. ఇంకో విషయం ఏంటంటే, నేను ఒక 4-5 పాటలుగా డ్యాన్స్ వేసాను మేడం, అంతేనా. మ్మ్. ఇదేదో గోలగా ఉంది, నల్లంచు తెల్ల చీర, అవును. 1 2 3 4, మెరుపుల, ఇవే నేను వేసిన డ్యాన్స్. ఎంబీఏకి వచ్చేళ్ళకి నా ప్రాణమా సుస్వాగతం, మ్మ్. ఇంత మటుకు నేను వేసింది, ఇంకేం వేయలే. ఓకే. 2002 నుంచి 2021 దాకా నో డ్యాన్స్. మ్మ్. జాబు, నా కూతురు, నా భార్య, వాళ్ళని చూసుకోవటం. కొద్దిగా ఫ్యామిలీ సపోర్ట్ తగ్గింది అప్పుడు, అమ్మాయిని చేసుకోవద్దని, బాగలేదని, మ్మ్. ఇంకో మ్యారేజ్ చేసుకోమని, అంటే మ్మ్. బాగలేదు కదా. మ్మ్. అప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ కొంచెం తగ్గింది. మ్మ్. ఈ స్ట్రగుల్సే కానీ డ్యాన్స్ లేదు, ఏమి లేదు. ఓకే. 2023లో మ్మ్. నా మిస్సెస్ చెప్పింది, ఇట్లా నాకు ఆయన చూడాలి మ్మ్. అని. అంతే, రికమెండేషన్ తెల్లకూడదు, ఓకే. పిలవాలి మ్మ్. అనే ఉద్దేశంతో నేను రీల్స్ స్టార్ట్ చేశాను మేడం. పిలవాలని ఇదంతా చేశారా, భక్తితోనే చేశారా? ఆ భక్తి అది ఎప్పుడు ఉంటుంది మేడం, అది ఆల్వేస్ భక్తి. మ్మ్.
రికమెండేషన్తో పోకుండా అన్నయ్య నన్ను పిలవాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. ఈ భక్తి అనేది చిన్నప్పటి నుంచి నాతో పెరుగుతూ వచ్చింది. ఆయన ఊపిరి నా ఊపిరి ఒకటే. అది మేడం, అది వేరు, ఆ ట్రాక్ వేరు. మళ్ళీ ఇది మాత్రం అన్నయ్య నన్ను పిలవాలనే చేశాను. రికమెండేషన్ నేను పోకూడదు, నేను పోవాలి. అన్నయ్య దాకా ఆ రీల్ పోయిందండి మేడం. అది గృహప్రవేశ రీల్ పోయిందంటే నన్ను ఇక్కడ ఎంతమంది నా రీల్స్ సపోర్ట్ చేస్తే కదా అన్నయ్యకి పోయింది. ఇంతమంది నన్ను లైక్ చేస్తే కదా అన్నయ్యకి పోయింది. లేకపోతే పోదు కదా. ఆ ఫస్ట్లో పెట్టలేదు, పోలేదు. అప్పుడు నా ఫాలోవర్స్ లేరు. ఇప్పుడు ఎందుకు పోయింది మేడం? నా రీల్స్ నచ్చి వాళ్ళందరూ నన్ను యాక్సెప్ట్ చేస్తే ఆ రీల్ అన్నయ్యకి పోయింది. ఆ 4-5 పాటలకు వేసిన వాడిని దాదాపు 1500 రీల్స్ చేశాను. ఇప్పుడు 1500 రీల్స్లో ఒక్క రీల్ కూడా నేను ప్రాక్టీస్ చేయను. అడగండి మా ఫ్రెండ్స్ని, ఎవరినైనా. ఒక్క రీల్ ప్రాక్టీస్ చేయను. అది కెమెరా పెట్టుకుంటాను, చేస్తా అంతే. అంటే అలా ఓన్ అయిపోయాడు అన్నయ్య నాకు మేడం. నేను వేసింది 4-5 పాటలు, ఇన్ని ఎలా చేయగలిగాను మేడం? అవునా కదా? ఒక్కవేళ నాది జస్ట్ లిప్ సింక్ తగ్గిందంటే రెండోసారి చేస్తాను, అంతేగాని నో ప్రాక్టీస్. డ్యాన్స్ కానీ డైలాగ్ నా చూసి ఉంటారు మీరు నా రీల్స్. ఒకళ్ళు నేను పోయిన తర్వాత అయినా నా రీల్స్ చూడండి మీరు. అంత కాన్ఫిడెన్స్తో ఉంటుంది మేడం. అంటే ఆయన అంత ఓన్ అయిపోయాడు, నా బాడీలో ఇమిడిపోయాడు అనమాట. అన్నయ్య అన్నాడు, ఏం చిరంజీవి నీ వేళ్ళు కూడా నాలాగే కదులుతున్నాయి అన్నాడు. అన్నయ్య 4-5 రీల్స్ చూపిస్తే ఆయనే మహా డాన్సర్, పెద్ద డాన్సర్. మేమంతా పిల్ల బెత్తరాళ్ళు ఆయన ముందు. ఆయన ముందు మేము ఆఫ్టర్లు కదా. ఆయన చూస్తా పెరిగాము, ఆయన చూస్తా డాన్స్ నేర్చుకున్నాం. మేము ఎక్కడా నేర్చుకోలేదు అన్నారా అతను? నన్ను నేను చూసుకున్నట్టుంది అట్లా చూస్తా, ఇట్లా చూస్తా, నా సెల్ చూస్తా. మహా డాన్సర్ అయితే అరే అంటున్నారు. ఇక నాకేం కావాలి? వీళ్ళందరూ నవ్వుకుంటా ఉన్నారు. అన్నయ్య తర్వాత అన్నారులే, అన్నయ్య డాన్సర్ అయితే నిన్నే నట పొగుడుతున్నాడు. స్పెషల్ మనలో ఆ వేళ్ళు ఇట్లా, ఆ వేళ్ళు కూడా అలాగే ఉన్నాయి, ఈ వేళ్ళు. అలాగే నాకు ఇంకేం కావాలి మేడం అంతకంటే? నాకు ఆయన మహా వ్యక్తి అన్నట్లు. అంటే అందున అన్నయ్య నన్ను పిలవాలని స్టార్ట్ చేశాను రీల్స్. అంతే, రికమెండేషన్ వద్దు, నన్నే పిలవాలి. మా మిస్సెస్ మాయే అన్నయ్య నన్ను పిలుస్తాడు అంతే అని. అంటే ఏంటి నీ పొగరు అంటుంది. నీ పొగరు ఏంటి? ఆయన ఎక్కడ, నువ్వెక్కడ, ఎలా పిలుస్తారండి? అంతేనమ్మాయి పిలుస్తాడు అన్నయ్య. ఇదే పుష్పలో సీఎం నే మార్చినట్టు చిరంజీవి పిలిచేటట్టు చేసుకున్నా. నిజం మేడం. మల్లికార్జున, మా పులి మల్లికార్జున అన్నట్టు ప్రకృతి నన్ను తీసుకెళ్ళింది అంతే. నాది గమనించి తీసుకెళ్ళింది మేడం. ఆ సంకల్పం. నేను కొంతమందికి అన్నయ్య కాడికి పోవటం అనేది ఒక మామూలు విషయం కాదు. అది 3 గంటలు మాట్లాడటం అనేది మామూలు విషయం కాదు. అది అసలు ఎవరికి జరగలేదు. అది నాకే అదృష్టం, నాకే దక్కింది. దీన్ని స్ఫూర్తిగా, అంటే ఈ విషయంలోనే కాదు, ఒక దృఢ సంకల్పం పెట్టుకుంటే దేనైనా సాధించగలం అనే యువత తెలుసుకుంటే, అంటే నాట్ ఓన్లీ దిస్, ఏదైనా సాధించవచ్చు. దానికి ఇదే ఉదాహరణ మేడం. యువతకు నా సందేశం కూడా ఇదే. అది మేడం. ఇప్పుడు అతను పిలిచారు, చిరంజీవి గారు కలిసారు, ఏమైనా మూవీలో ఛాన్స్ ఇస్తా ఏమైనా చెప్పారు? అసలు మీకు ఇప్పుడు మీరు అంటే అది చెప్పాలి. అన్నయ్య దగ్గరికి వెళ్ళాం కదా మేడం. అన్నయ్యని చూసేలాగా నా పని అంటే వీళ్ళకంటే ఉండవు. మా వాళ్ళకైతే మామూలుగా ఆయన చూడటం దాన్ని అట్లా ఉంటుంది. నాకు ఎట్లా ఉంటుందంటే, నన్ను నేను మర్చిపోయా. నేను మర్చిపోయా. అన్నయ్యని ఏం అడగలేకపోతున్నా. అసలు ఫోటోలు తీసేటప్పుడు నన్ను ఇట్లా అంటున్నాడు, ఇటు దగ్గరికి తీసుకొని ఇటు తడుతున్నాడు, ఇట్లా అంటున్నాడు, ఇట్లా అంటున్నాడు, నాకు ఏమీ గుర్తులేవు. ఇప్పుడు వీడియోలో తీస్తుంటే నన్ను ఎప్పుడు తట్టాడు అనిపిస్తుంది. స్పర్శ లేదు మేడం. నన్ను అసలు ఎప్పుడు తట్టాడు, నన్ను ఎప్పుడు దగ్గరికి తీసుకున్నాడు అనిపిస్తుంది. ఇంకా ఆయన మర్చిపోయాం. నన్ను నేను మర్చిపోయి ఆయనకి ఏం అడగలేకపోయా. మీ టీవీ ద్వారా దయచేసి మీరు చెప్పండి అన్నయ్య గారికి. మీరు కలిసి వచ్చాక ఇంకా మేము చెప్పడం ఏముంది? అన్నయ్య గారితో నటించాలి నేను, అది చెప్పుకుంటున్నాను. మరి చెప్పాల్సింది కదా, కలిసారు కదా మీరు డైరెక్ట్. అదే మర్చిపోయాను మేడం. నన్ను నేను మర్చిపోయా. అయితే ఏం మాట్లాడలేకపోయాను అన్నమాట. ఆయన చూస్తా అట్టే ఉన్నాను. కానీ నేను అడగపోతే ఇది అడగాలనుకున్నాను. నేను అన్నయ్య నీ పక్కన అంటే ఆయన మీ అనలేను. నేను
ఓకే. నిజం మేడం. అన్నయ్య అన్నయ్య నీ అనే అనాలి. ఓకే. అది నా ఓన్ ఆయన. అది మీ టీ ద్వారా అన్నయ్య గారికి చెప్తున్నాను, దయచేసి అన్నయ్య మరోసారి పిలవండి. మరోసారి పిలవకపోయినా పర్లేదు, ఈసారి మీరు ఇంటికి కాకుండా సినిమాలో సినిమాలో మీ పక్కన నాకు అవకాశం ఇవ్వండి. తప్పకుండా ఇవ్వాలి. ఇవ్వాలి మేడం. మా కోసం ఒక డైలాగ్ చెప్తారు. చేద్దాం, మెగాస్టార్ స్టైల్. ఇది చేద్దాం. ఇది మాకు ఏదో ఒకటి స్పెట్స్ స్టైల్ ఉంటది కదా. ఓకే. స్టార్, మెగాస్టార్, మరో మెగాస్టార్ 150. సో మీ లవ్ స్టోరీ చెప్తారా మాకు? ఓ తప్పకుండా మేడం. జూనియర్ చిరంజీవి. దానికంటే ఇంకొకటి చెప్పాలి, అన్నయ్య గురించి, నా దేవుడి గురించి ఇంకొకటి చెప్పాలి మేడం. చెప్పండి. అది ఇప్పుడు బాగలేని వ్యక్తిని, ఇప్పుడు నా భార్య బాగలేదు, నేను పట్టుకుంటా. అంటే 20 సంవత్సరాల మంచంలో ఉన్న అమ్మాయి, అమ్మాయి శుభ్రంగా ఉంటుందో ఉండదో మాకైతే అలవాటు. అవును. నా భార్య కాబట్టి నేను ఏవైనా చేస్తా, అవును. తనకి ఎన్ని చేస్తాను నాకు తెలుసు. ఎవ్రీథింగ్ నేనే, అన్నం పెట్టే కాడి నుంచి ఎవ్రీథింగ్ మీకు అర్థమై ఉంటుంది. అవును. అన్నం పెట్టే కాడి నుంచి ఎవ్రీథింగ్ సొంతగా చేతులతో చేసుకుంటాను. అందుకంటే Okay. నాకు తనంటే ప్రాణం. ఓకే. కానీ అన్నయ్య, నిజంగా అన్నయ్యకి చేతులెచ్చి మొక్కాలి మేడం. పద్మ ఇలా కూర్చొని ఉంది చైర్లో, నేను ఇటు నుంచున్నాను, అన్నయ్య ఇటు ఫోటోలు దిగాడు, అన్నయ్య ఇటు వస్తున్నాడు. ఓకే. వస్తుంటే అన్నయ్య అంటే చేతులు ఇస్తే, నా మిస్సెస్ చేతులు అన్నయ్య రెండు ఇట్లా పట్టుకున్నాడు. ఆ రెండు చేతులు ఇట్లా పట్టుకున్నాడు మేడం. ఇట్లా తల నిమిరాడు, ఇట్లా భుజం తడుతున్నాడు, ఇట్లా పట్టుకున్నాడు. ఎవరు చేస్తారు మేడం? నథింగ్. అసలు ముట్టుకోవడానికి ఇష్టపడరు. ఏందైనా అటువంటి అందుకే ఆయన మహావ్యక్తి మేడం, గొప్ప వ్యక్తి మేడం. అంతే. నాకైతే తర్వాత చూస్తుంటే ఏంటి ఈయన అట్లా ముట్టుకోవటానికి ఎవరు ఇష్టపడరు. ఇంతెందుకు, మా బంధువులు ఒక అమ్మాయిని పిలిస్తే మా ఇంట్లో, నేను జస్ట్ బయటికి వెళ్ళున్నా, ఇటు ఎలుకల పడుకుంది పద్మ, మంచం మీద ఇటు కాళ్ళు ఉన్నాయి, అంటే చైర్లు, ఇటు పడి చైర్ల కాళ్ళు ఇటు పడుకుంది. నేను లేను. మా బంధువు ఒక అమ్మాయిని పిలిస్తే, ఆ అమ్మాయి కొంచెం చెయ్యి ఇటు జరపమంటే ఇటు పడిపోయింది, చెయ్యి ఇటు పడిపోయింది, పడుకుంది, ఇటు పడిపోయి, ఇది రాదు ఇకన, ఇట్లాగే ఉంటుంది, ఇట్లా ఉంటుంది. ఆ చెయ్యి జరపమంటే ఆ చేతి మీద గుడ్డేసి ఇటు జరిపింది. ఆ చేతి మీద గుడ్డేసి ఇటు జరిపింది మేడం. అంటే చెయ్యి పట్టుకోవడం ఇష్టం లేక అమ్మాయి. అటువంటిది అన్నయ్య మహానుభావుడు కదా. నిజమా ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇట్లా పట్టుకొని ఇట్లా చెయ్యి తట్టి, నిజంగా నేను ఆయన రెండు కాళ్ళకి నా తల అనిచ్చాను, రెండు సార్లు అట్టుకుంటే నా జన్మ ధన్యం కదండి మేడం. నాకేం అవసరం లేదు. అన్నయ్యని ఎవరన్నా అంటే వాళ్ళకి వేస్ట్ ఫీలర్స్ అంతే. ఎవరైనా రీసెంట్గా కూడా రాత్రి అన్నయ్య వీడియో ఒకటి చూసా, ఎవరు అదన్నారంట, అన్నయ్య దానికి సమాధానం కరెక్ట్గా చెప్పారు. వాళ్ళు వేస్ట్ ఫీలర్స్ అంతే. మహానుభావుడు ఆయన, అతనికి చెప్పేవాళ్ళు లేరు ఎవరు. నథింగ్ మేడం, మహానుభావుడు. అతను ఎవరో పేరు ఏదో అన్నారు, రాత్రి వీడియో చూసాను నేను, అన్నది చాలా బాధేసింది. అటువంటి మహా వ్యక్తి మేడం ఆయన. ఆ చెయ్యి పట్టుకోవటం ఏంటి మేడం. అది మా లవ్ స్టోరీ అయితే మేడం, మాది అయితే మాది ఇంటర్మీడియట్ మేడం. ఇంటర్మీడియట్లో స్టార్ట్ అయింది. అంటే చిరంజీవి అంటే ఒక స్పెషల్ మేడం. అన్నిట్లో స్పోర్ట్స్ మ్యాన్, ఆర్ట్, డ్యాన్స్, చదువు అన్నీ ఉండేది. స్పెషల్గా ఉండేది అందరిలో చిరంజీవి. ఆ పేరు కూడా స్పెషల్గా ఉండేది. నా ఫ్రెండ్స్ కూడా నన్ను ఒక స్పెషల్గా చూసేవాళ్ళు, అందరూ స్పెషల్గా చూసేవాళ్ళు. ఆ పద్మ కాలేజీకి వస్తుంటే, రే చిరంజీవి వాళ్ళ అమ్మాయిరా, నువ్వే మనం కాముండే. అప్పుడు కొద్దిగా టీచింగ్ ఎక్కువ ఉండేది, టీచింగ్ ఎక్కువ ఉండేది. అప్పుడు సరదాగా ఉండేది. పద్మని ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. చిరంజీవి వాళ్ళ అమ్మాయి రే గమ్ము ఉండండి అనుకునేవాళ్ళు అంట వాళ్ళు. అట్లా పెరిగాము. ఇక ఈవెన్ ప్రిన్సిపాల్ ఆల్సో, పద్మ కొద్దిగా చిరంజీవి పని ఉందమ్మా, పిలువమ్మని చెప్తారు. అంటే నేను లేనప్పుడు బిఎస్సి బీజెడ్స్ ఇద్దరం ఒకే బీజెడ్స్. నేను నాతో నేనప్పుడు పిలిస్తే, అంటే ఏదన్నా ఆర్ట్ ఏదైనా చేయాలన్నా నన్ను పిలుస్తారు. నేను కనపడ, ఒకవేళ పద్మ కనపడేది అనుకో, ప్రిన్సిపాలే చెప్పేవాడు కొంచెం చిరంజీవిని పిలువమ్మా అని. అంటే అంత రెస్పెక్ట్గా ఇచ్చేవాళ్ళు మేడం.
సార్లు కానీ మా ఫ్రెండ్స్ కానీ ప్రిన్సిపాల్ అంత రెస్పాండ్. అంటే అది ఎక్కడొచ్చిందంటే కొద్ది కాలేజీలో స్పెషల్గా ఉన్నందువల్ల వచ్చింది. తను కూడా నంబర్ 1 చాలా బాగుండేది. 2020 తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత పాప పుట్టింది. ఓకే. పాప పుట్టిన తర్వాత పద్మాలు అయిపోయింది. ఆ తర్వాత ఇంకంతే స్ట్రగుల్స్. ఓకే. ఆ స్ట్రగుల్స్ దాదాపు ఎన్ని స్ట్రగుల్స్ పడ్డానో నాకు అన్నిటికీ అన్నయ్యే బ్యాక్ బోన్ అంతే. ఏటిని దగ్గరికి అనిచ్చేవాడిని కాదు. తిరుపతిలో జాబ్ చేసేటప్పుడు 2వ అంతస్తులు ఉండేవాళ్ళం. ఓకే. 2వ అంతస్తులు ఉండేవాళ్ళం అంటే కింద ఉంటే ముగ్గులు వేయాలి. ఆ అమ్మాయి వేయలేదు కదా, చేతులు ఏం పని చేయదు కదా. 2 అంతస్తుల్లో ఊరికి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు 2 చేతుల మీద పైకి ఎత్తుకెళ్ళేవాడిని, 2 చేతుల మీద కిందకి తీసుకొచ్చేవాడిని. వీటన్నిటికి నా శక్తి నా అన్నయ్య. మొత్తం మీరు చేసి క్రెడిట్ అతనికి ఇచ్చేస్తారు. అంతే మేడం. చెప్పాను ఆయన ఊపిరి నా ఊపిరి అంతే మేడం. నేను కాదు, నా ఒంట్లో ఎప్పుడు ఆయన ఉంటాడు. తిరుపతి హెడ్ క్వార్టర్ అయితే నెల్లూరు రావాల్సి వచ్చింది. నెల్లూరు రావాల్సి వస్తే ఎవరు వాళ్ళ అమ్మకు ఒక్కసారి కుదిరేది కదా రావడానికి ఊరి కాడి నుంచి. ఉదయాన్నే కృష్ణాకి ఎక్కేవాళ్ళం. నా 2 అంతస్తులు దిగి వీల్ చైర్ తీసుకుని కృష్ణాకి వెళ్ళిపోవాళ్ళం. కృష్ణ ఎక్స్ప్రెస్ వెళ్ళి దాంట్లో ఎక్కేవాళ్ళం. నెల్లూరు వచ్చేవాళ్ళం. నెల్లూరు దిగి రైల్వే స్టేషన్లో కూర్చోబెట్టే చైర్ అంతన నేను డ్యూటీకి వెళ్ళేవాడిని. డ్యూటీకి వెళ్ళి చూసుకుని మళ్ళీ మధ్యలో వచ్చి మధ్యాహ్నం అన్నం పెట్టి మళ్ళీ వెళ్ళేవాడిని. రైల్వే స్టేషన్లో పెట్టి హోటల్లో ఉండలేదు. మళ్ళీ అంటే ఆ బెడ్లు అటెండ్ మీద కూర్చోలేదు. ఆ వీల్ చైర్ అట్నే వీల్ చైర్లు అట్నే ఉంటుంది రైల్వే స్టేషన్లో వీల్ చైర్లో కూర్చోను కదా, ఆ వీల్ చైర్ అట్నే పెట్టేసి ఉంటుంది. మధ్యాహ్నం వచ్చి అన్నం పెట్టి మళ్ళీ వెళ్ళేవాడిని డ్యూటీ. మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ ట్రైన్కి ఎక్కించుకొని మళ్ళీ వెళ్ళిపోయేవాడిని. ఫ్యామిలీ చూసుకునేవారు కాదు అంటే ఎవరు మేమిద్దరమే ఉండేవాళ్ళం అప్పుడు. పాప ఏమో చదువుకుంటుండేది. అంటే కొద్దిగా ఫ్యామిలీ సపోర్ట్ తక్కువ అప్పుడు. అంటే వద్దులే ఇంకో మ్యారేజ్ చేసుకుంటే అది జరగదని చెప్పి తక్కువ ఉండేది. తర్వాత అమ్మోళ్ళు ఈ మధ్యన రియలైజ్ అయ్యి నాకు చాలా ఇప్పుడు బాగా హెల్ప్ఫుల్గా ఉన్నారు. అప్పుడైతే కొద్దిగా ఇబ్బంది పెట్టారు. అయినా ఆ ఇబ్బంది నథింగ్ అసలు నాకు. నాకు అన్నయ్య ఉన్నాడు అంతే. అదే కాన్ఫిడెన్స్. పద్మని అలాగే చూసుకుంటామండి. ఇప్పుడు కొంచెం అమ్మోడు సపోర్ట్ ఉంది. చూడండి నన్ను కొద్దిగా పక్కన పెట్టిన మా నాన్నని అన్నయ్య ఇటు చెయ్యి తట్టి ఎటువంటి కొడుకుని కన్నావయ్య అన్నాడు. అది సరిపోతుంది అతనికి. ఆయన ನನಗೆ ఏడ్చాడు పాపం. పెద్దగా ఏడ్చాడు. అటువంటి మహా వ్యక్తి ఇటు పెట్టి హ్యాట్స్ ఆఫ్ చిరంజీవి. ఇంకొకటి అడిగాడు అన్నయ్య, సరే 20 years నుంచి నువ్వు ఎలా చూస్తున్నావు అని అడిగాడు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అన్నాడు. అడిగితే అన్నయ్య నా పేరు చిరంజీవి, మీ పేరు చిరంజీవి కదా, ఆ పేరుకి చెడ్డ పేరు రాకూడదు అన్నయ్య, అది నేను ఫిక్స్ అయ్యాను అన్నయ్య అని చెప్పా. అంటే నా ఇన్నర్ ఫీలింగ్. అప్పుడు అన్నయ్య చెప్పింది కాదు, నా ఫీలింగ్ అది. చెప్పాల్సింది కదా, చెప్పా అన్నయ్యకి. నా ఇన్నర్ ఫీలింగ్ అన్నయ్యకి చెప్పా. అంటే అప్పటికప్పుడు అన్నయ్యకి చెప్పాల మాట. అన్నయ్యకి చెప్పా, అన్నయ్య నా పేరు చిరంజీవి, మీ పేరు చిరంజీవి, ఆ పేరుకి చెడ్డ పేరు రాకూడదు అని ఫిక్స్ అయ్యాను అన్నయ్య అని చెప్పా. వావ్ అని అన్నాడు అన్నయ్య అని. అప్పుడు అటువంటి మహా వ్యక్తి నన్ను ఇటు కూర్చున్న హ్యాట్స్ ఆఫ్ చిరంజీవి అన్నాడు. ఇంకా నాకేం కావాలి మేడం, నా లైఫ్ అయిపోయింది, నా కూతురికి పెళ్లి చేయటం అంతే, ఇంకా ఏం లేదు. అన్నయ్య ఇటు కూర్చున్నాడు. ఇటు కూర్చొని నేను అక్కడ నుంచున్నా వచ్చి, అది నా చైరు, ఇక్కడ పద్మ, ఇక్కడ నుంచొని చేతులు కట్టుకున్నా, మాట్లాడుతూ ఉన్నా. అన్నయ్య అది ఇది అది మాట్లాడుతుంటే సరే ఓకే చిరంజీవి కూర్చోమ్మా అన్నాడు. కూర్చోమ్మన్నాడు. నేను ఇటు వస్తున్నా. ఇక్కడికి వచ్చి ఇటు అన్నాడు. ఇటు తిరిగేసరికి నా పేరు నాతో చేపిస్తున్నావు కానీ అన్నాడు. అన్నీకి ఎదురే ఉండదు పాపం. అదంతే. అది ఎప్పుడు అవునా మేడం, ఎదురే ఉండదేమో. ఆయన పేరు ఆయన ఇంకొకళ్ళు పిలవటం, నా పేరు నాతో చెప్పిస్తున్నావు కదా, నువ్వు సామాన్యుడు కదా. ఇంక వీళ్ళందరూ మా పెద్దగా అది హ్యాపీ అకేషన్ అయిపోయింది ఆ మాటకి. అసలు మీ బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు అర్థమవుతుంది ఎంత హ్యాపీనెస్ ఉందో మీలో. అసలు అబ్బో ఆ 2 గంటలు మా ఈ 50 ఏళ్ళ నా జీవితం, ఇంకా బతుకుంటే ఆ జీవితం సరిపోని ఆనందాన్ని ఇచ్చాడు మా అన్నయ్య, నా దేవుడు. అది మేడం. మీ వైఫ్ కి ఏమైనా హెల్ప్ చేయడం జరిగిందా మరి?
ఓకే అన్నయ్య వచ్చాడు ఆ కోణంలో కూడా వచ్చాడు అన్నయ్య. ఉమ్, అడిగాడు ఏంటమ్మా ఇది తగ్గుద్దా ఏమైనా పాసిబుల్ ఉందా ఏం చేయాలి ఉమ్, అని. పక్కన చంద్రశేఖర్ గారు కూర్చున్నారు. ఓకే. ఏమైనా అవకాశం ఉందా చూడండి అని అంటుంటే నేను చెప్పాను. ఎందుకంటే ఆయనకి అబద్ధం చెప్పకూడదు, మళ్ళీ అవును. అబద్ధం చెప్పి మనం ఏదో ఆయన మోసం చేసి ఏదో చేయకూడదు ఉమ్, అని అంటే, అన్నయ్య దానికి మెడిసిన్ లేదన్నయ్య అని చెప్పి ఉమ్, అది చూశాడు. ఉమ్, అంటే కేరళ అట్లా ఏమన్నా అవకాశం ఉంటే అన్నా అని అంటే, కేరళ కూడా ఉండింది కానీ ఉమ్, ఇప్పుడు లేదు ఇంకా. ఈ స్టేజ్లో రాదు ఇంకా. ఓకే. ఆ స్టేజ్లో మనకి కొంచెం పరిస్థితులు బాగాలేవు. ఉమ్, అప్పుడే నేను జాబ్ చేయటం, తను చూసుకోవడం, పాప పుట్టడం, ఇవన్నీ గందరగోళాలు కుదరలా. ఉమ్, ఒకవేళ అప్పుడు కనుక వచ్చింటే అప్పుడు పాసిబిలిటీ ఉంది, ఇప్పుడు లేదు, నో వే. ఆ వేళ కూడా ఆలోచించాడు అన్నయ్య. ఓకే. ఒకవేళ ఆయన కుదిరితే ఉమ్, పంపించాలని ఆలోచించాడు. నాకు అన్నయ్య ఆ విధానం నాకు అర్థమైంది. ఉమ్, అడిగాడు పంపించడానికే. ఉమ్, మనం అబద్ధం చెప్పి ఆడికెళ్ళి మోసం చేసి పంపించాం అనుకోండి, అవును. అది చాలా రాంగ్. ఉమ్, చెప్పి అన్నయ్య మెడిసిన్ లేదు, ఉమ్, దాని గురించి ఏం పర్లేదు అని అని చెప్పి ఆ నెలకి విరమించుకున్నాడు. ఓకే. మహానుభావుడు, ఎందుకు పంపాడు మేడం? ఆ? ఉమ్. పంపిస్తాడు ఆయన. ఎప్పుడైనా ఆ చిరంజీవి గారు బిజీ ఉండి నా డూప్ వేయండి అంటే వేస్తారా? మామూలుగానా? మామూలుగా కంపల్సరీగా వేద్దాం మేడం, పిలవాలి. రెమ్యూనరేషన్ ఏమైనా తీసుకుంటారా? నథింగ్, మీకు కూడా నథింగ్ మేడం, నథింగ్ మేడం. 10 కోట్లు. ఆయన చెయ్యేస్తేనే నా పరిస్థితి ఇట్టుంది. చిరు చెయ్యేస్తే, లారెన్స్ గారి సాంగ్, చిరు చెయ్యేస్తే చినికి చాట్ అవుతుంది అన్నట్టు చిరు చెయ్యేసాడు మేడం. దాట్స్ ఎనఫ్, ఏం లేదు ఇంకా. ఇంకేమైనా ఫ్యాన్ మూమెంట్స్ ఉన్నాయా ఏ మేడం? చిరంజీవి గారితో? అంటే నా లైఫ్ అంతా స్ట్రగుల్స్లోనే సరిపోయింది మేడం. అన్నయ్యని దేవుడిగా పూజించుకుంటాను కానీ ఈ స్ట్రగుల్స్ ఎక్కువైనాయి ఈ 20 years. ఈ స్ట్రగుల్స్ వల్ల నేను అన్నయ్యను ఏంటి మేడం, తిరుపతిలో 6 సంవత్సరాలు ఉంటే 6 సంవత్సరాలు ఛాలెంజ్ సినిమా చూశాను. 6 సంవత్సరాలు ఛాలెంజ్ సినిమా చూశాను. మీరు అంత ఖాళీగా ఉన్నారనుకోనా, అంత భక్తి ఉంది అనుకోనా నేను. అంటే డ్యూటీకి వెళ్ళొచ్చిన తర్వాత ఓకే. నైట్ రావటం, అన్నం తింటాం, ఛాలెంజ్ పెట్టుకోవటం, ఛాలెంజ్ పెట్టుకుని అన్నం తింటాం, ఛాలెంజ్ చూడటం అయిపోయిన దాకా ప్రతిరోజు. దానికి మా తమ్ముడు సాక్ష్యం. ఎలా భరించారండి? నాతో కూడా వచ్చేవాడు పాపం, నా ఎప్పుడైనా వెనకాల ఉండేవాడు అతను. పవన్ కళ్యాణ్. నిజం మేడం, 5 సంవత్సరాలు అదే సినిమా చూశాను. అంత భక్తి నాకు ఆయన అంటే. చదువుకునేటప్పుడు కూడా ముగ్గురు మనగాళ్ళు డిగ్రీ ఫైనల్ ఇయర్ 250 సార్లు చూశాను. ముగ్గురు మనవాళ్ళు అట్లా 100 సార్లే ప్రతి సినిమా అంతే. కొండవీటి రాజు అయితే 7th క్లాస్ పాస్ అయ్యాలకి అప్పుడే ఎండాకాలం సెలవులో వచ్చింది కొండవీటి రాజు. పాస్ అయ్యాం కదా, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాక ఇంట్లో డబ్బులకి ఏమనరు, ఎంత కావాలంటే అంత ఇస్తారు కదా. ఇస్తుంటే ఉదయాన్నే మ్యాట్నీకి మానిషోకి వచ్చేవాడిని, మానిషో చూసేవాడిని, అక్కడే బోండాలు పులిహార తినేవాడిని, మళ్ళీ మ్యాట్నీకి వెళ్ళేవాడిని. 35 రోజులు ఆడింది అక్కడ. ఆ 35 రోజులు అట్నే చూసా సినిమాని. థియేటర్ వాళ్ళు తిట్టుకొని ఉంటారు. అలాగే చూసా. అటువంటి ఎన్నో. ఇక నా MBA చేసిన తర్వాత ఇంకా స్ట్రగుల్ స్టార్ట్. అంటే అమ్మాయికి హెల్త్ బాగాలేవటం, నా కూతురుని చూసుకోవటం, ఇవన్నీ స్ట్రగుల్స్ వల్ల నేను అలాగే పూజించుకుంటా ఉంటా. ఇట్లా నేను ఇప్పుడు అట్లా అంటే ఇట్లా సరిపోయింది. 23లో నాకు అన్నయ్య ఆయన చూడాలి, చనిపోయేలోపు ఆయన చూడాలి నేనని పట్టుబడితే దెన్ చూద్దాం, పిలుస్తాడు అని రీల్స్ స్టార్ట్ చేశాను. రీల్స్ స్టార్ట్ చేసినప్పుడు చిన్నగా అప్పుడు తెలియక ఎట్టెట్టో తీసేవాడిని. కానీ భయపడ్డారా మీరు రీల్స్ చూస్తే ఏమంటారేమో అని? ఎవరు చిరంజీవి గారు? భయపడి నాకు ఫస్ట్ లో బాగలేవు కానీ స్టార్టింగ్ లో ఒక నెల డాన్స్ అవి చూసారా? చూసారు కదా, చూసి అదే అన్నారు, ఏంటో వేళ్ళు కూడా నాలాగే కదుపుతున్నావు అన్నాడు. ఈ వేళ్ళు కూడా బాగా స్పెషల్ గా ఉన్నావు అని అన్నాడు. ఇంకొకటి అన్నాడు, ఇది బాగా చెప్పాల్సిన విషయం ఇది, చిరంజీవి మళ్ళీ నా పేరు నాతో పిలిపిస్తున్నావు కదా అని. చిరంజీవి ఓకే, నువ్వు డ్యాన్స్ వేసావు, కొద్దిగా స్పెషల్గా ఉంది, అట్లా ఒప్పుకుంటాను. సరే నా ఫోటో పెట్టి గృహప్రవేశం చేసావు,
స్పెషలే కానీ నా ఫోటో ముందు చాలా మంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు. సరే అది కూడా నాకు పెద్ద కాదు. ఈరోజు నువ్వు నా ముందు కూర్చున్నావంటే నీ వ్యక్తిత్వం నా ముందు కూర్చోబెట్టింది అన్నాడు. ఇంకేం కావాలి మేడం? మహామనిషి నీ వ్యక్తిత్వం నా ముందు కూర్చోబెట్టింది, నీకు నాకు ఇంకేం కావాలి మేడం? ఆయన అంటే మేధావి కదా ఆయన. అంటే నేను అన్నయ్య గారి ఫోటో ఒక పక్క, పద్మని ఒక పక్క వీల్ చైర్ పట్టుకొని చూసారా? ఆ వీడియో చూసారా? ఆ పట్టుకొని పోయే విధానాన్ని గమనించినట్టుంది ఆయన. అంత కేర్గా ఆ పద్మని ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటా పోతే ఇతను భార్యను బాగా చూసుకునే అట్లా ఆ స్థితిలో ఉన్న బాగా చూసుకునేటట్టుందని వచ్చి ఆ మాట అన్నారు. నీ వ్యక్తిత్వం నా ముందు కూర్చోబెట్టింది అన్న. ఒళ్ళంతా ఇట్లా వెంట్రుకలు నిక్కపడుచుకునే ఆ మాటకి నాకు. అసలు అతని ఇంట్లో అడుగు పెట్టగానే ఎలా ఫీల్ అయ్యారు? ఇది నిజమా కళ అని ఫీల్ అయ్యారు? అది నాకే కాదు, వీళ్ళందరూ కూడా, నాతో వచ్చిన అందరికి కూడా కళే. ఆడదాకా పోయిందాక నమ్మలేదు అనుకోండి, ఇంకా ఆడకి పోయిన తర్వాత ఒక స్వర్గంలోకి పోయినట్టుంది మాకు. ఒక స్వర్గంలోకి అడుగు పెట్టినట్టుంది. ఆయన మా గ్లాసులో మంచినీళ్ళు తాగుతుంటే ఏదో అమృతం తాగినట్టుంది. అయ్యే నిన్న తాగిందా ఇంకేం తినబుద్ధి పుట్ల అంటే అన్నయ్య వస్తాడు వస్తే చూడాలని ఇంకేం తినబుద్ధి పుట్టలేదు. మంచినీళ్ళు మాత్రం అన్నయ్య ఇంట్లో మంచినీళ్ళు తాగాలి, మంచినీళ్ళ వరకు తాగాలి. ఒక స్వర్గంలో అడిగి పెట్టినట్టుండి మాకు. యాక్చువల్గా మేమే అనుకున్నామంటే ఎవరైనా ఒక 10-15 నిమిషాలు ఆయన మాట్లాడి ఏదోలే ఆ ఫోటో తీసుకొని సరిపోండం అనుకున్నాం. కానీ మా మిస్సెస్ అయితే ఇప్పటికి కూడా అసలు నమ్మలేకపోతుంది. ఆయనేంటి వచ్చి అట్లా మన ఇంట్లో వ్యక్తిలాగా మనతో మాట్లాడటం ఏంటి, అసలు ఏంది ఇది కళా నిజమో నాకు ఎప్పటికీ నమ్మలేకపోతున్నా నేను ప్రతిరోజు అంట. అట్లా ఉన్నాడు మేడం. అట్లా వచ్చి కూర్చొని అట్లా మాట్లాడు, సింపుల్గా వచ్చి కూర్చున్నాడు. ఒక లెజెండ్ లాగా రాలేదు మా దగ్గరికి, మా అన్నయ్య లాగా వచ్చి, మా నాన్నకి వాళ్ళ కొడుకులాగా, మా మిసెస్కి అట్లా మా పెదనాన్నలాగా, అంత అట్లా తండ్రిలాగా అట్టొచ్చి అలా మాట్లాడాడు మేడం. ఎలా సాధ్యం ఆయనకి ఇది? ఎలా సాధ్యం నాకే అర్థం కావట్లేదు నిజంగా. అది మేడం. మీ వైఫ్ ఇప్పుడు హ్యాపీ బాగా ఆమె డ్రీమ్ ని నెరవేర్చాను. బాగా హ్యాపీ. ఏమన్నారు? ఏది మేడం? డ్రీమ్ ఇంకా చాలు నా లైఫ్, నాకు ఇంకా చాలు అని చూసాము. ఇంకేమైనా మా ఇంకా పాపకి పెళ్లి చేస్తే ఇంక మనకి ఇంకేం అవసరం లేదు అంటే చాలా ఇష్టం. ఇంకా ఎక్స్ప్రెస్ చేయలేకపోయింది అన్నయ్య దగ్గర, అంతమటికి చేసింది. ఇంకా చాలా మాట్లాడేది. ఆయన అంటే దేవుడు. నా అమ్మాయి కూడా దేవుడిగా కలిసేది. కాలేజ్ డేస్ లో మీ వైఫ్ తో కలిసి ఏమైనా స్టెప్పులు వేసారా? అమ్మాయికి రాదులేదు. అమ్మాయి బయట అయితే అసలు మాట్లాడదు. అదేం లేదు. నేనంటే మనం ఆల్ ఇన్ వన్. కొన్ని డైలాగులు ఏమైనా వాడేవారా? ఏది మేడం? చిరంజీవి గారివి. అంటే నన్ను ఆ స్టైల్ అంతా అట్లాగే ఉండేది. ఆ డైలాగులు వాడేది. నేను ముగ్గురు మనగాళ్ళు, ఇటు పావురం ఉంటుంది, ఇది కట్టుకొని ఉంటాడు, ఇదంతా ఇటు వెనకబడి ఉంటుంది. ఆ బొమ్మ వేసాను మేడం. అసలు నన్ను నమ్మలేకపోయా. ఆ గ్రీటింగ్స్ వేసేవాళ్ళం అప్పుడు, అది ఇచ్చాక అసలు ప్రింట్ అసలు అది ఇప్పటికీ మర్చిపోలేను. అన్నయ్య కూడా నా ఆర్ట్స్ చూసి చేతితో వేసావా లేకపోతే ఎట్లా వేసావా అని చుక్కలు తీసాను మేడం. ఉన్నాయి, దీంట్లో ఉన్నాయి, మీకు పెడతాను. మీకు పెడతా అవన్నీ. ఒక్కొక్క బొమ్మ 20 రోజులు పట్టింది. అంటే ప్రతి చుక్క చేత్తు పెట్టాలి, ఒక్కొక్క బొమ్మ 20 రోజులు పట్టింది. చూసి ఎలా వేసావు బా అని సెల్లో చూపించాము. అన్నయ్య ఫోటో కూడా వేయాలి దాంతో. ఆ చుక్కలతో వేసి అన్నయ్య ప్రజెంట్ చేయాలి. నేను ఒక 4 రోజులు పట్టుద్ది. అంటే కంప్యూటర్ అయితే ఎవరికి అట్లా ఉంటుంది. ఇదేంటంటే ఒక చుక్క పక్కకు పోయినా ఫిగర్ పాడైపోతుంది. అలా వేయాలి. కొద్దిగా ఎన్ని అయిపోతే కొద్దిగా ముగ్గురు పిలుస్తున్నారు వేరే దగ్గర, విజయవాడ, వైజాగ్ అట్లా పిలుస్తున్నారు, సన్మానం అట్లా చేయాలని. ఇంక ఎన్ని అయిపోతే ప్రశాంతంగా వేయాలి. ఫైనల్లీ ఇంకేం డ్రీమ్స్ ఉన్నాయి మీకు? నా డ్రీమ్స్ నా డ్రీమ్స్ ఏం లేవు. అన్నయ్యతో దయచేసి అవకాశం ఇస్తే అన్నయ్యతో నటించాలి. అదే నాకు ఇంకా నా డ్రీమ్ అయిపోయింది కదా మేడం. ఇల్లు కట్టుకోవాలి, అన్నయ్య ఫోటోతో గృహప్రవేశం చేయాలి, అది ఒకటి. అన్నయ్య పేరు ముందు రాయించాలి, అది ఒకటి. అవి 2 అయిపోయినాయి. అన్నయ్యని కలవాలనేది బిగ్ డ్రీమ్.
ఓకే. అది అయిపోయింది. అన్నయ్యతో నటిస్తే చాలు. పోతే నాకు ఇక్కడికి రావటానికి నిజంగా సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరికీ దండం పెట్టాలి. పాదాభివందనం చేయాలి వాళ్ళందరికీ. కొంతమంది పూజలు చేశారు మేడం. తాడేపల్లిగూడెంలో ఒక అతను సందక్ విజయ్ ప్రతిరోజు పూజ చేసేవాడు. అంటే నన్ను చూస్తే ఆయనకి అన్నయ్యని చూసినట్టే ఉంటుందంట. అసలు ఎవరో నాకు ఇంతవరకు ఆయన మొహం కూడా చూడలే నేను. తమ్ముడు నాకంటే చిన్నవాడు. అతని మొహం కూడా నేను చూడలే. నన్ను చూస్తే ఆయనకి అన్నయ్యని చూసినట్టే ఉంటుందంట. అట్నే విజయనగరంలో ఒక అతను శ్రీను గారు బ్యాంకులో చేస్తారు. ఆయన కూడా వాళ్ళ అమ్మవారికి పూజ చేయించేవాడు. పోతే ఇక మా ఊర్లోకి వచ్చే కొంతమంది అసలు చాలా ప్రోత్సహించారు. వాళ్ళ తమ్ముడు ఒకసారి మీరు అవకాశం ఒక 2 నిమిషాలు మీరు అవకాశం ఇస్తే మా తమ్ముడే ఉన్నా కూర్చోబెట్టి 2 నిమిషాలు చిరంజీవి గారి బ్రదర్ పవన్ కళ్యాణ్ గారు. ఇతను నాకు మా మిసెస్ ఒక విషయంలో హెల్ప్ చేయటం కానీ, నేను ఏదైనా లేనప్పుడు అమ్మాయికి కాళ్ళు జరపటం కానీ కొంచెం నాకు చాలా ఓదార్పుగా ఉంటాడు మేడం. తమ్ముడు బీరకాయల శ్రీను తమ్ముడు పేరు. నమస్తే అండి, బాగున్నారా? నిజంగా అతను గ్రేట్ కదా. సూపర్ మేడం. సూపర్. మా జీవితంలో అన్నయ్య మాకు సూపర్ స్టార్. మెగాస్టార్. అన్నీ ఆయనకే. తమ్ముడు కదా మరి. తమ్ముడు హృదయం ఇంకా మంచిది. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా ఇతను కానీ మా ఊర్లో ఉన్న కొంతమంది ఉన్నారు మేడం. ఇందాక చెప్పాను పుల్లి మల్లికార్జున జనసేన కంటెస్టెంట్ ఎమ్మెల్యే. ఇంకొకటి అన్నయ్య దగ్గరికి వచ్చాడు. అతను వైట్ షర్ట్ వేసుకున్నాడు చూడండి, పొనుగోటి రాజా వైట్ షర్ట్ వేసుకున్నాడు, చూసారు వీడియో. అతను అక్కడ ఒక నాగభూషణం, ఎర్రమాల నాగభూషణం. నిజం మేడం, అతను కొద్దిగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నేను. ఎందుకంటే నాకు పద్మని చూసుకుంటా జాబ్కి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉండేది. ఒకనొక టైంలో నేను 10ంటికి వెళ్ళాల్సి ఉంటే 8ంటికి వెళ్ళాల్సి ఉంటే 10, 11 అయ్యేది. ఒకరోజు అట్నే వెళ్తుంటే కారు నన్ను కొట్టేసి వెళ్ళిపోయింది. వెళ్తే పోయి చెట్టు గుద్దుకున్నా. ఎట్టో కంట్రోల్ చేసుకుంటే పోయి చెట్టు గుద్దుకున్న క్రమంలో అతనికి ఫోన్ చేయగలను వచ్చేసి నన్ను దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్ళి అతను నా బట్టలన్నీ కొట్టుకుపోయినాయి, బూట్లు బట్టలు మొత్తం. బట్టలు తీసేసి మళ్ళీ అతని బట్టలు ఇచ్చి తమ్ముడు వేసుకోరని అన్నం పెట్టి మళ్ళీ ఇంటి దగ్గర తీసుకొచ్చి వదిలిపెట్టిపోయాడు. నాకు చేసే డాక్టర్ ఫోన్ చేశారు. నేను ఒంగోలు ఉన్నాడు, ఇతను లేడు. అన్నకు ఫోన్ చేయాలని చెప్పారు, చేస్తే అతను వచ్చి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అతనికి. నేను ఈరోజు కొంచెం మాట్లాడుతున్నానంటే అతను కూడా కారణమే మేడం. దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్ళి చేశాడు. ఇట్లా వాళ్ళందరూ తొల్లూరు రవి ప్లస్ వాళ్ళ తమ్ముడు సాయి, ఎస్పెషల్లీ నేను ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాల్సింది నా తమ్ముడు, ఇంకొక తమ్ముడు నా వెల్ విషరు, నాకంటే చిన్నోడైనా నా గురించి అన్ని ఆలోచించి దగ్గుమాటి వెంకటేష్. అబ్బో నాకేమన్నా కావాలన్నా కూడా అన్నా నువ్వు కామ్గా ఉండు, నేనున్నాను, నువ్వు కామ్గా ఉండు అని ముందు చేసి నాకు చెప్తాడు. ఏదైనా నన్ను అడిగి చేయడు, ముందు చేసిన తర్వాత చెప్తాడు ఇదన్నా ఓకే అన్నని అతను. ప్లస్ నాకు అత్యంత అల్లుడు ఒక అతను ఉన్నాడు, తుళ్ళూరి కిరణ్. వాడికి నాకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే మావా గ్రేట్ మావా నువ్వు ఇట్లా అంటాడు. ఎంప్లాయీ నా కళ్ళే ఉంటారు, కొద్దిగా నేనే బ్లాక్, కొద్దిగా బ్లాక్. మా ఇదే ఇట్లా ఉంటుంది టోను. మావా గ్రేట్ మావా, అబ్బో నీ దగ్గర మేమేడ మావా, నువ్వు సూపర్ మావా, అన్నిట్లో నీ తర్వాతే మా మేము అయినా పోమావా, మేము ఉన్నాం, నువ్వు ఎంత ముందుకైనా పోమావా, మేము ఉన్నాం. అంత ఎంకరేజ్ చేస్తాడు మేడం. వీళ్ళందరూ నవకృష్ణని కొత్తగా నాకు పరిచయం లేకపోయినా కొద్దిగా చిన్నోళ్ళే నాకంటే, వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు. ఇంకొక అతను ఉన్నాడు పాపం మా ఊర్లో, శివ, బీరకాయల శివ అని చాలా జోక్గా బాగుంటాడు. అతను కూడా బాగా ఎంకరేజ్ చేశాడు మేడం. మన ఊర్లో అయితే వాళ్ళందరూ ఎంకరేజ్ చేశారు. ఇంకొక అతను పక్కన ఊర్లో పర్రి అంకయ్య అని అల్లుడు, అతను కూడా బాగా.
ప్లస్ మా బ్లడ్ బ్రదర్ బొమ్మల ధర్మయ్య, బొమ్మల ఉత్తర్రావు, బొమ్మల వేణు, బొమ్మల శాంసన్, వీళ్ళు కూడా నన్ను సపోర్ట్ చేశారు బాగా. అన్నయ్య దగ్గర పోవడానికి నేను ఏమన్నా చేయాలన్నా ఇట్లా ఇలాంటి సపోర్ట్. వీళ్ళంతా చేసింది ఒక ఎత్తు, సోషల్ మీడియా ఒక ఎత్తు. సోషల్ మీడియా వల్ల ఈరోజు నేను మీ ముందు, మీ టీవీ ముందు నేను మాట్లాడుతున్నానంటే నిజంగా వాళ్ళకి నేను ఫాలోవర్స్కి నేను దండం పెట్టి మాట్లాడుతున్నాను. సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను శిరస్సు వంచి దండం పెడుతున్నాను. మీ వల్ల నేను ఈరోజు అన్నయ్య దగ్గరికి వెళ్ళాను, ఇలా ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతున్నాను. హ్యాట్స్ ఆఫ్, మీ అందరికీ ధన్యవాదాలు. వాళ్ళ ద్వారానే మీరు మూవీలో కూడా ఆఫర్ కొట్టాలని ఓకే మేడం, ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. కొట్టండి ఈసారి. ఇంకేం నేను మాట్లాడాలా? బిజినెస్ చెప్పు. ఓకే మేడం. ఇందాక మీరు జాబ్ అడిగారు. జాబ్ నాకు కుదరక రిజైన్ పెట్టాను మేడం. ఓకే. అంటే ఇది ఇద్దరిని చూసుకోలేక అటు ఇటు జాబు, ఆ యాక్సిడెంట్ అయింది కదా, అప్పటి నుంచి చిన్న చిన్న తగ్గేసి రిజైన్ పెట్టేసాయి. ఇంకేంటంటే ఇప్పుడు నాకున్న సపోర్టు కొద్దిగా కళ ఉంది కాబట్టి ఈవెంట్స్ స్టార్ట్ చేయబోతున్నాను మేడం. రేపు అన్నయ్య గారి పుట్టినరోజున చిన్న కార్యక్రమం చేసి ఈవెంట్స్ ఇనాగ్రేషన్ చేయబోతున్నాను మేడం. ఈవెంట్స్ దానికి సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నాకు సపోర్ట్ చేయండి. నేను అందరితో, నాకు ఫోన్లు చేసిన వాళ్ళందరితో చెప్పా, మీరు చేయండి మేము సపోర్ట్ చేస్తాం అన్నారు అందరూ. 2-3 వేల మంది నాకు కాల్స్ చేసిన అందరూ మీరు చేసుకోండి మేము సపోర్ట్ చేస్తాం అంటే పద్మం చూసారు వాళ్ళు. చూసారు, ఓహో ఇతను మంచి వ్యక్తి, చేయొచ్చు అనే ఉద్దేశం ఉన్నట్టుంది అందరికి. వాళ్ళందరూ అన్నారు మీ టీవీ ద్వారా వాళ్ళందరికి తెలియ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తాం పక్కా, కంపల్సరీ సపోర్ట్ చేయండి. మా ఈవెంట్స్ సక్సెస్ అయ్యే విధంగా చూడండి. అన్నయ్య దగ్గర అదే అన్నయ్య పక్కన నటించే అవకాశం వస్తే ఇంకా పక్కా ఈవెంట్స్ స్టార్ట్ చేయండి మంచిగా. రేపు అన్నయ్య పుట్టినరోజు స్టార్ట్ చేస్తున్నాం, బర్త్డే రోజు స్టార్ట్ చేస్తాం, 22nd స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.